morning, everybody. మనం ఫోర్త్ స్టాంజా వరకు వచ్చాం. అండ్ లాస్ట్ క్లాస్ లో మనం రీక్యాపిటేట్ ఎవ్రీథింగ్ మొత్తం రీక్యాపిటేట్ చేసుకున్నాం. ఆల్రైట్ ఫ్రమ్ ద ప్రిపోజిషన్స్ నుంచి ఫోర్త్ స్టాంజాలో మనం ఎక్కడ వరకు అయితే ఆపాము. ఫోర్త్ స్టాంజాలో ఫోర్త్ పార్ట్ దాకా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పార్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తాం. ఫోర్త్ స్టాంజా ప్రతి స్టాంజా యొక్క బేసిక్ పర్పస్, ఎందుకు ఈచ్ స్టాంజా ఏం చెప్తోంది, ఓవర్ బర్డ్స్ ఐ వ్యూ మొత్తం మీద కవర్ చేస్తాం. ద బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ఆల్ ద ఫోర్ స్టాంజాస్ చూసాం. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ చూసాం. సో ఇవాళ ఏంటంటే మనం ఫోర్త్ స్టాంజా ద రెస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఒకసారి కంప్లీట్ చేద్దాం. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పార్ట్స్ ఆఫ్ ద ఫోర్త్ స్టాంజా కంప్లీట్ చేద్దాం. సో ఓవరాల్ సమరీ ఆఫ్ ద స్టాంజాస్ ఏంటంటే, ఫస్ట్ స్టాంజా స్టేట్ ఆఫ్ వన్ ఆల్ డ్యూరింగ్ ప్రళయ, నథింగ్నెస్ గురించి చెప్తుంది. నథింగ్నెస్ అంటే అక్కడ స్పేస్ లేదు, టైం లేదు, అసలు ఏ వ్యూ పాయింట్ ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రళయ, ఏది లేదని చెప్తుంది. ఏముండేవి ఏమి లేవు ఫ్రమ్ నథింగ్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. సెకండ్ స్టాంజా వచ్చి స్టేట్ ఆఫ్ వన్ ఆల్ డ్యూరింగ్ ప్రళయ, సేమ్ అదే చెప్తుంది, బట్ వీనస్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ వ్యూ పాయింట్స్ లో చెప్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చింది అంటే స్పేస్ అండ్ టైం మొదలయ్యాయని అర్థం. దాట్స్ ఇట్. నౌ స్టాంజా 3, రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్ టు లైఫ్ ఆఫ్టర్ ప్రళయ. ఒక యూనివర్స్ ప్రళయం అయిపోయిన తర్వాత ఆది నుంచి లోగోస్ బయటకు వచ్చి అనుపాదకాన్ని క్రియేట్ చేసి, అనుపాదకాన్ని నుంచి ఆత్మికని క్రియేట్ చేసి, డిఫరెంట్ లెవెల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఏ లెవెల్లో ఏం పెట్టాలి, ఎంటైర్ యూనివర్స్ ఎలా రావాలి, దీని గురించి చెప్తుంది. రీఅవేకనింగ్ ఆఫ్ యూనివర్స్ టు లైఫ్ ఆఫ్టర్ ప్రళయ. యూనివర్స్ లోకి అసలు ఏం రావాలి, వాట్ ఆర్ ద బార్డర్స్, వాట్ ఆర్ ద బౌండరీస్, వాటి గురించి చెప్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్. ఈ థర్డ్ స్టాంజాను అప్లికేషన్ లోకి తీసుకురావాలి అంటే నీకు ఫోర్త్ స్టాంజా అర్థమై ఉండాలి. సో అప్లికేషన్ ఆఫ్ థర్డ్ స్టాంజా మనం చూడాలి, బికాస్ డైరెక్ట్లీ ఆ మెటీరియల్ ఏంటంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద ఫోర్త్ స్టాంజా. డిఫరెన్సియేషన్ ఆఫ్ ద జర్మ్, ద సెప్టినరీ హైరార్కీస్, ఇది ఫోర్త్ స్టాంజా. జర్మ్ అంటే జర్మ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ which is capable of developing into the whole thing. A part of something capable of developing into the whole thing. For example, tissue culture అంటాం. చిన్న సెల్ తీసుకుంటాం, కల్చర్ చేస్తాం, నీకు హోల్ ఆర్గానిజం వచ్చేస్తుంది. అట్లానే ఈ ఫోర్త్ స్టాంజాలో ఎలా చెప్తుంది అంటే, పాస్ట్ క్రియేషన్స్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ ఫుల్ఫిల్ కానివి కానీ కొత్తవి ఏమన్నా చేయాలన్నా అవన్నిటిని ఈ ప్రెసెంట్ టైంలో క్రియేట్ చేయడం ట్రై చేస్తుంది. ప్రెసెంట్ టైంలో క్రియేట్ చేస్తుంది. ఇది ఏంటంటే డిఫరెన్షియేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎన్ని ప్లేన్స్ నుంచి ఎన్ని రకాలుగా వెళ్ళి ఫైనల్ మేనిఫెస్టేషన్ కి వస్తుంది. అనుపాదకాలు ఒక స్టేజ్ లో వెళ్తుంది. అనుపాదకాలు ఇన్ఫర్మేటివ్ స్టేజ్, ద ఫాదర్ మదర్ స్టేజ్, టైమ్ అండ్ స్పేస్ స్టేజ్. టైమ్ లో థాట్ ఫామ్ లో ఉంటుంది, స్పేస్ లోకి రాగానే అది ఎనర్జీ కింద మారుతుంది. అక్కడి నుంచి ఫోటాన్స్ తయారవుతాయి, తర్వాత ఆటమ్స్ తయారవుతాయి, మాలిక్యూల్స్ తయారవుతాయి. దెన్ ద ఎంటైర్ యూనివర్స్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది, మిల్కీ వే స్టార్ట్ అవుతాయి, అందులో మళ్ళీ సోలార్ సిస్టమ్ స్టార్ట్ అవుతాయి. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇవన్నీ డిఫరెన్షియేట్ అవుతూ వస్తాయి. ఈ డిఫరెన్షియేట్ అయిన అన్నిటిని నువ్వు సింగిల్ యూనివర్స్ అంటావు. యూనివర్స్, యూని మీన్స్ వన్. ఓకే, వర్స్ ఈస్ సౌండ్, సౌండ్ ఈజ్ ఎనర్జీ. మొత్తం సింగిల్ గా చూడటం రావాలి, ముందు విడగొట్టడం అర్థం కావాలి, తర్వాత సింగిల్ గా చూడటం రావాలి. సో ద ఫోర్త్ స్టాంజా టాక్స్ అబౌట్ డిఫరెన్సియేషన్. ఫిఫ్త్ స్టాంజాలో ఎలా కలుపుతామో చెప్తారు, బట్ డిఫరెన్సియేషన్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. మీ బాడీలో కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఎ డిఫరెన్షియేటెడ్ కండిషన్, వర్కింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్. నీ బాడీలో సెల్స్ ఉన్నాయి, టిష్యూస్ ఉన్నాయి. ఈ టిష్యూస్ యూనిట్ అయ్యి ఆర్గన్స్ తయారవుతాయి, ఆర్గన్స్ నుంచి సిస్టమ్స్ అవుతాయి, సిస్టమ్స్ నుంచి బాడీ వస్తాయి. ఈ బాడీ మొత్తాన్ని సింగిల్ యూనిట్ గా చూస్తావు, కానీ మనిషిని 10 మిలియన్ సెల్స్ కింద చూడం, ఒక సింగిల్ యూనిట్ కింద చూస్తాం, ద హ్యూమన్ బాడీ. అట్లానే ఇది లోవర్ లెవెల్లో. హయ్యర్ లెవెల్లోకి వచ్చేసరికి ఆస్ట్రల్ ప్లేన్, ఆస్ట్రల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది, కాషల్ బాడీ ఉంది, తర్వాత బుద్ధిక్ లెవెల్, అన్ని కలిపి మనిషి కింద చూస్తాం. పైనుంచి కింద ఒకేలా చూస్తాం, కింద నుంచి పైకి ఒకేలా చూస్తాం. సో ఇదేంటి అంటే విడగొట్టి ప్రతి దానిలోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నీ విజ్డమ్ ని పెంచి, నీ ఇవల్యూషన్ ని పెంచి మొత్తం సింగిల్ గా చూడడం రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ద ఫోర్త్ స్టాంజా. హౌ డు యూ డిఫరెన్షియేట్? డిఫరెన్షియేషన్ ఆఫ్ ద జర్మ్. ఒక థాట్ ఒక మ్యాటర్ కింద ఎట్లా మారుతుంది, అప్పుడు థాట్ ఈస్ ద జర్మ్, మ్యాటర్ ఇస్ ద మేనిఫెస్టేషన్, థాట్ ఈస్ ద కాజ్, మ్యాటర్ ఇస్ ద ఎఫెక్ట్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అనమాట. సో ఈ జర్మ్ మేనిఫెస్టేషన్ లోకి ఎట్లా వస్తుంది. సో స్టాంజా 4 లో మనం ఫిఫ్త్ పార్ట్ కవర్ చేయాలి. ఫోర్త్ స్టాంజాలో లాస్ట్ ఓహిహాహు అంటాడు, ద ప్రిమ్యూనిషన్ ఆఫ్ ఓయియాహు. ఇక్కడ ఓయియాహు అంటే సన్, సన్ ఈజ్ లైట్. ఓహిహాహు అంటే ఫాదర్, ఫాదర్ ఈజ్ డార్క్నెస్. సో డార్క్నెస్, ద బౌండ్లెస్ ఆర్ ద నో నెంబర్, ఆది నిదాన స్వభావత్. ఇక్కడ సర్కిల్ అని రాసాం, అక్కడ సున్నా చుట్టూ ఉంటుంది. ఫర్ ఎక్స్ అన్నోన్ క్వాంటిటీ. ఓకే,
ఇందులో the Adi Sanat, the number for he is one. The voice of the word Swabhavat, the numbers for he is 1 and 9. Third, the formless square Arupa, and these three enclosed within the boundless circle are the sacred four, and the 10 are the Arupa, subjective formless universe. Then come the sons, the 7 fighters, the 1 8 left out, and his breath, which is the light maker Bhaskara. So చూడడానికి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది కానీ ఇట్ ఇస్ క్వైట్ సింపుల్. ఆది సనత్ అంటే ద ఫస్ట్ కాజ్ అని. ఫస్ట్ కాజ్ అంటే మనకి అనుపాదక. కాజ్లెస్ కాజ్ వచ్చేసి ఆది. ఫస్ట్ కాజ్ ఈజ్ అనుపాదక. సెకండ్ పార్ట్ ద వాయిస్ ఆఫ్ ద వర్డ్. వాయిస్ ఆఫ్ ద వర్డ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ లాగోస్. ఆది నుంచి లాగోస్ బయటికి వచ్చి స్వభావ ఫస్ట్ టైమ్ అండ్ స్పేస్ ని క్రియేట్ డివిజన్ ఇస్తుంది. నథింగ్నెస్ కి టైమ్ అండ్ స్పేస్ డివిజన్ ఇస్తుంది. ఆ టైమ్ అండ్ స్పేస్ వచ్చినప్పుడు దాన్ని ఫాదర్ మదర్ స్టేట్ అంటారు, స్వభావత్ అంటారు. ఓకే, ఫర్ హీ ఈజ్ వన్. ఇవి ఫాదర్ మదర్ 2 స్టేట్స్ ఉన్నా కూడా మొత్తం 2 కలిపి ఒకటే. 2 కలిపి ఒకటే. సో ఫర్ హీ ఈజ్ వన్. ఆ తర్వాత దాని నుంచి వచ్చే ప్రతిదీ, దాని నుంచి ఫస్ట్ 7 రేస్ వస్తాయి. 7 రేస్ వచ్చి 7 డివిజన్స్ కింద జరుగుతుంది. సో ఫాదర్ మదర్ 7 డివిజన్స్ కలిపి 9 అవుతాయి. ఓకే, ద ఫార్మ్లెస్ స్క్వేర్. ఫార్మ్లెస్ స్క్వేర్ ఎట్లా వస్తుందంటే ఆది నిదాన, ఆది సనత్, ద వాయిస్ ఆఫ్ ద వర్డ్, ఈ 3 కలిపి ఈ సర్కిల్ విచ్ ఇస్ ద ఆది, ఈ 4 కలిపి దట్ ఇస్ కాల్డ్ ద ఫార్మ్లెస్ స్క్వేర్ అరూపం. ఎందుకంటే ఇక్కడ అంతా సబ్జెక్ట్ లెవెల్, ఇంకా బౌండరీస్ తయారవ్వలేదు. బౌండరీస్ తయారైన తర్వాత మీకు యాక్చువల్లీ ఈ డిఫరెన్సియేషన్స్ మొదలవుతాయి. బౌండరీస్ తయారైన తర్వాత వాట్ నీడ్స్ టు బి క్రియేటెడ్ ఇన్ దిస్ క్రియేషన్, ఈ మన్వంతరంలో, ఈ యుగంలో ఏం క్రియేట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ అకార్డింగ్ టైమ్ అండ్ స్పేస్ అవి అన్ని ఆటోమేటిక్ గా రీఫార్మేట్ అయ్యి దే కమ్ ఇన్ టు ద మేనిఫెస్టేషన్. సో ఆల్ దీస్ 3 ఎన్క్లోజ్ విత్ ఇన్ ద బౌండ్లెస్ సర్కిల్. స్వభావత్, ఆది సనత్, స్వభావత్, ఆది నిదాన, ఈ 3 కలిపి ప్లస్ ద బౌండ్లెస్ సర్కిల్, ఈ 4 కలిపితే ఇట్ ఇస్ కాల్డ్ ద ఫార్మ్లెస్ స్క్వేర్ అంటారు. ఆ స్క్వేర్ కి 4 కార్నర్స్ ఉంటాయి కదా. ఈచ్ కార్నర్ లో, ఒక కార్నర్ లో స్వభావత్ ఆది నిదాన ఉంటుంది, ఒక కార్నర్ లో ఆది సనత్ ఉంటుంది, ఒక కార్నర్ లో వాయిస్ ఆఫ్ ద వర్డ్, ఇంకో కార్నర్ లో వాట్ వి కాల్ ద బౌండ్లెస్ స్క్వేర్. దాన్ని 4 పార్ట్స్ కింద తీసుకుంటాం. ఓకే, ఈ 4 పార్ట్స్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మధ్యలో గీత గీసామంటే ఈ లోగోస్ ఒకటి, స్వభావత్ ఒకటి కామన్ పాయింట్స్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ వస్తాయి. స్క్వేర్ కి డయాగ్నల్ గా గీత గీస్తే నీకు 2 ట్రయాంగిల్స్ వస్తాయి. ఈ 2 ట్రయాంగిల్స్ లో నీకు స్పెషల్ గా ఉండేది ఏమిటి అంటే, కామన్ గా ఉండేది ఏంటి అంటే ఈ లోగోస్ ఒకటి విచ్ ఇస్ ఆది సనత్, రెండోది ఆది నిదాన ఆర్ స్వభావత్. ఈ 2 కామన్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్ లో ఆ స్క్వేర్ ని 2 ముక్కలు చేసినప్పుడు ఒక కోణంలో నీకు డార్క్నెస్ ఆర్ ద బౌండ్లెస్నెస్ ఆర్ ద ఆది అంటాం, అది రిఫ్లెక్ట్ అయ్యి నీకు నథింగ్నెస్ కింద కనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్క్వేర్ 4 ఉన్నా కూడా ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ యాజ్ అ సెకండ్ ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ ని కలిపామంటే స్క్వేర్ లా ఉంటుంది యాక్చువల్లీ. సో అందులో కామన్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఆది నిదాన ఒకటి, ఆది సనత్ ఒకటి. ఓకే, ఆల్ దీస్ 3 ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద బౌండ్లెస్ సర్కిల్ అండ్ ఆర్ ద సీక్రెట్ 4, అండ్ ద 10 ఆర్ ద అరూప, సబ్జెక్టివ్ ఫార్మ్లెస్ యూనివర్స్. అట్లా చెప్పాం కదా నీకు. ఎప్పుడైతే ఈ అనుపాదక లెవెల్లో లోగోస్ వచ్చి ఫిగండేట్ చేసిన వెంటనే 7 రేస్ వస్తాయి. ఆ 7 రేస్ ప్లస్ లోగోస్ ప్లస్ ఇవి కలిపేసరికి నీకు 1 to 9 అవుతుంది. ఈ 10 ఎలా వస్తాయంటే 7 రేస్ ప్లస్ ఆది సనత్, ఈ 3 తీసుకుంటాం. ఆది సనత్, వాయిస్ ఆఫ్ ద వర్డ్, ఇంకోటి లోగోస్. వాయిస్ ఆఫ్ ద వర్డ్ అనేసరికి ఏంటంటే వాయిస్ ఈజ్ అన్ ఎనర్జీ, వర్డ్ ఈజ్ అన్ ఇంటలెక్ట్. వర్డ్ రావాలంటే నీకు థాట్ కావాలి, వాయిస్ కి ఎనర్జీ సరిపోతుంది. సో ఆది సనత్ విచ్ ఇస్ ద లాగోస్, ఆది నిదాన, తర్వాత వాయిస్ ఆఫ్ ద వర్డ్, ఇంటలెక్ట్, ఈ 4 కలిపి ప్లస్ ద 7 ధ్యాన చౌహాన్స్. 7 రేస్ లో నీకు 7 ధ్యాన చౌహాన్స్ వస్తారు. ఆ 7 4 కలిపితే 11 అవుతాయి. 11 అయినా కూడా ఒకటి సెంటర్ అవుతుంది, విచ్ వి ట్రీట్ ఇట్ యాజ్ అ సన్. సో సన్ బికమ్స్ ద సెంటర్. సన్ ఎప్పుడైతే సెంటర్ అవుతుందో ద మిగతావన్నీ ప్లానెట్స్ కింద మారుతాయి. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ బికమ్స్ ద ప్లానెట్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ బికమ్స్ ద వాట్ యు కాల్ ద 12 కాన్స్టలేషన్స్. ఆ 12 కాన్స్టలేషన్స్ మధ్య నీకు 7 ప్లానెట్స్ వస్తాయి. 7 ప్లానెట్స్ మధ్య సెంటర్ ప్లానెట్ సన్ అవుతుంది. సన్ ఈజ్ బేసికల్లీ నాట్ ఎ ప్లానెట్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఎ ఇవాల్వింగ్ స్టార్. అది ఇక్కడ చెప్తారు. దెన్ కమ్స్ ద సన్స్, ద 7 ఫైటర్, ద 1 8 లెఫ్ట్ అవుట్,
and his breath, which is the light maker. ఇక్కడ యాక్చువల్లీ అనుపాదకాన్ని తీసుకున్నప్పుడు నీకు ఫాదర్ మదర్ స్టేట్ నుంచి నీకు 7 సన్స్ వస్తాయి. యాక్చువల్లీ 8 సన్స్ వస్తాయి. అక్కడ 8 సన్స్ వచ్చినప్పుడు ఆ 8th సన్ ని సెంటర్ చేస్తారు. ఎందుకు అంటే ఈ యాక్చువల్లీ 8th సన్ కమ్స్ ఫ్రమ్ ద బ్రెత్ ఆఫ్ ద 7 సన్స్. ఈ 7 సన్స్ ఎప్పుడైతే బ్రీత్ చేస్తారో హీట్ పుడుతుంది. ఈ హీట్ లోంచి లైట్ వస్తుంది. ఈ హీట్ ని కంట్రోల్ చేయడానికి నేచర్ ఒక సెంటర్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది. సెంటర్ పాయింట్ ఆర్ లాక్స్ అయి అంటాం. ఆ సెంటర్ పాయింట్ లో 8th సన్ క్రియేట్ అవుతాడు. దాన్ని మనం సన్ అంటున్నాం. Actually, the rest of the 7 becomes the planets, the center becomes the sun, the space becomes the Devamatri, and the time becomes the Purusha Tattva, or what you call Sadashiva Natsu, whatever the Purusha Tattva antar danni. Ee Devamatri in nature antam. These 7 suns are the 7 planets. These 7 planets యొక్క breath, universal radiation antar. Universe ఎప్పుడైతే తయారైందో cosmic breath antam. ఆ cosmic breath లో the same thing repeats in the 7 rays. 7 సన్స్ లో కూడా రిపీట్ అవుతుంది. అందులోంచి వచ్చే హీట్ లోంచి నీకు సెంటర్ మాస్ క్రియేట్ అవుతుంది. ఆ సెంటర్ మాస్ విచ్ ఈస్ కాల్డ్ ద సన్, దాన్ని మనం సన్ అంటాం. దట్ సెంటర్ మాస్ ద సన్ ఆర్ భాస్కర, ద లైట్ మేకర్. ఆ లైట్ వచ్చి ద రెస్ట్ ఆఫ్ ద ప్లేన్స్ మీద పడుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. దీని అప్లికేషన్ నీకు అర్థమైతే నీకు అర్థం అవుతుంది. ఇది డైరెక్ట్ గా తీసుకుంటే ఈ పేర్లు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి చాలా కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం చదివినప్పుడు ఈవెన్ ఐ వాస్ కన్ఫ్యూజ్, బట్ 4-5 సార్లు చదివిన తర్వాత అర్థమైంది. ఈ 7 రేస్ వాట్ కమ్స్ అనుపాతకాలు వచ్చే 7 రేస్ నుంచి ఎప్పుడైతే ఇండివిజువల్ కాస్మిక్ ఐడియేషన్ వస్తుందో ఆ కాస్మిక్ ఐడియేషన్ నుంచి వచ్చే హీట్ లోంచి ఒక సెంటర్ మాస్ తయారవుతుంది. ఇది పురాణాల్లో ఇంకో కథ కింద చెప్తారు. ఈ పురాణాల్లో ఏం చెప్తారంటే దీన్ని దేవమాత్రి హ్యాస్ 8 సన్స్ అని చెప్తారు. 8 సన్స్ కి 8 హౌసెస్ ఇచ్చింది. బట్ ఈ 8th సన్ ఏం చేస్తారంటే హీ ఆల్వేస్ డిస్టర్బ్స్ ద 7 సన్స్. 7 సన్స్ ని బాధ పెడుతుంటారు. సో దేవమాత్రి పుషెస్ హిమ్ ఇంటు ద సెంటర్ అని చెప్తారు. అండ్ హీ ఎక్స్ట్రాక్ట్స్ అ సర్టన్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ సన్ అండ్ ద నేచర్ అని చెప్పి అండ్ ఫైనల్లీ హీ బికమ్స్ అ సూపర్ సన్ విత్ సర్టన్ విజ్డమ్ అండ్ సర్టన్ ప్రాసెసెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద గాడ్స్. హీ బికమ్స్ అ సూపర్ సన్ అండ్ హీ కంటిన్యూస్ విత్ ద క్రియేషన్ చెప్తారు. సో ఈ 7 ప్లానెట్స్ లో ఒక 3 ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, మార్స్, వీనస్, ఇవి స్మాలర్ ప్లానెట్స్ అంటారు. జూపిటర్, సాటర్న్ లార్జర్ ప్లానెట్స్. మిగతా 2 ప్లానెట్స్ ఏంటంటే దే ఆర్ నాట్ గివెన్ అవుట్. అవి మనం సన్ ప్లానెట్ కింద తీసుకుంటాం, బట్ వాటి పేర్లు బయటకు ఇవ్వలేదు. ఒక పేరు ఇచ్చారు, వాల్కెన్ అని ఇచ్చారు. మనం వాల్కెన్ ని మూన్ అంటాం. సన్ ఈజ్ నాట్ ఎ ప్లానెట్, బట్ సన్ హ్యాస్ సమ్ అదర్ సిగ్నిఫికెన్స్ ఇన్ అస్ట్రాలజీ. బట్ ఆ ప్లానెట్ పేరు తెలియక మనం అక్కడ సన్ ని పెట్టేసి వీఆర్ రన్నింగ్ ది అస్ట్రాలజికల్ చార్ట్స్. అక్కడ సన్ కాదు, ఇట్ హ్యాస్ సమ్ అదర్ నేమ్ అని చెప్తారు. అకార్డింగ్ టు సీక్రెట్ డాక్ట్రైన్ లో ఆ పేరు ఈ స్టిల్ మిస్టీరియస్. కొంతమంది ఏంటంటే యురానస్ ని నెప్ట్యూన్ ని కూడా పెట్టుకున్నారు. బట్ హౌఎవర్ యురానస్ అండ్ నెప్ట్యూన్ లేట్ 18th సెంచరీలో కనుక్కున్నవి. హెర్సల్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. సో దే కెనాట్ బి పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్తారు వాళ్ళు. అట్ దిస్ పాయింట్ ఈ మన పర్టికులర్ 7 గ్లోబ్స్ మధ్యలో అవి కలపడానికి లేదు. అది వేరే సోలార్ సిస్టమ్ కి సంబంధించినవి విచ్ ఈస్ ఓవర్లాపింగ్ విత్ అవర్ సోలార్ సిస్టమ్. యాజ్ అ రిజల్ట్ మనకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అని చెప్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ 7 సన్స్ వచ్చిన బ్రెత్ గానీ ఎనర్జీ గానీ మన మెయిన్ సన్ కింద తయారవుతుంది, విచ్ ఇస్ ద లైట్ మేకర్ ఆఫ్ భాస్కర. సో ఇక్కడ డిఫరెన్సియేషన్ తీసుకుంటాం. ఆ లైట్ మేకర్ ఎప్పుడైతే లైట్ పడుతుందో, డార్క్నెస్ మీద ఎప్పుడైతే లైట్ పడుతుందో, ఎవ్రీథింగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ద డార్క్నెస్, ఈ 7 పీపుల్ థింక్ చేసేవన్నీ, ఈ 7 రేస్ లో ఈ 7 జ్ఞాన చౌహాన్స్ వాట్ ఎవర్ యూ కాల్, వాట్ ఎవర్ దే థింక్, దే కొన్ని ఇంప్రింట్స్ ని ఆ స్పేస్ లో వదులుతారు. ఓకే, అవి వదిలినప్పుడు ఎప్పుడైతే ఈ లైట్ మేకర్ ఆ సన్ యొక్క లైట్ వాటి మీద పడుతుందో కొత్త డేటా రివీల్ అవుతుంది. అండ్ దిస్ డేటా బిలాంగ్స్ టు పాస్ట్ మన్వంతరాస్ ఆర్ పాస్ట్ యుగాస్ ఆర్ వాట్ నీడ్స్ టు బి క్రియేటెడ్ ఇన్ ద ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ లో ఏం క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ప్లేన్స్ లో ఏం క్రియేట్ చేయాలి, ఆ డేటా రివీల్ అవ్వడం మొదలవుతుంది. ఆ డేటాని బేస్ చేసుకుని మిగతా 7 ప్లానెట్స్ వాటి కింద వర్కర్స్ తోటి, గాడ్స్ తోటి, డెమి గాడ్స్ తోటి, ఇంటెలిజెంట్ అండ్ సెమీ ఇంటెలిజెంట్ బీయింగ్స్ తోటి, ఆ 7 హైరార్కీస్ లో ఫైరీ లయన్స్ అని, ఓకే, సెలెస్టియల్ బీయింగ్స్ అని, తర్వాత మొనాడ్స్ అని, జీవాస్ అని, ఓకే, తర్వాత పెంటగ్రామ్, మైక్రోకాస్మిక్ పెంటగ్రామ్. దీస్ ఆర్ ద 7 హైరార్కీస్. తర్వాత 6th and 7th హైరార్కీలో లోవర్ క్వార్టర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎలిమెంటల్ బీయింగ్స్, ఎథీరియల్ బీయింగ్స్ అని ఆల్ ది 7 హైరార్కీస్ ని రివీల్ చేస్తుంది. ఓకే, ద సెకండ్ సన్, who are the Lipikas, produced by the 3, word, voice and spirit. The rejected sun is 1. The sons are countless. Then the second 7 అంటున్నారు. The second 7 అంటే నీకు
అనుపాదక లెవెల్లో ఏం జరిగిందో ఆత్మిక లెవెల్లో అదే జరుగుతుంది, బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. మళ్ళీ ఆత్మిక లెవెల్లో ఏం జరిగిందో బుద్ధిక లెవెల్లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆది సనత్ అంటున్నారు. ఆది సనత్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు బ్రహ్మ. ఆది అంటే ఫస్ట్ బ్రహ్మ, అంటే మేనిఫెస్టెడ్ లాగోస్. మేనిఫెస్టెడ్ లాగోస్ మనకి ఫస్ట్ బుద్ధిక లెవెల్లో కనిపిస్తుంది. అనుపాదక లెవెల్లో కనిపించేదేమో అన్మానిఫెస్టెడ్ లాగోస్. ఆత్మిక లెవెల్లో కనిపించేది సెమీ మేనిఫెస్టెడ్ లాగోస్. బుద్ధిక లెవెల్లో కనిపించేది మేనిఫెస్టెడ్ లాగోస్. సో ద సెకండ్ 7 ఈ మేనిఫెస్టెడ్ లాగోస్ వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఫ్రీకండేషన్ తో వచ్చే 7 సన్స్ ని ఆత్మిక లెవెల్లో వచ్చే వాళ్ళని ధ్యాన చౌహాన్స్ అంటాం. ఆత్మిక లెవెల్లో అనుపాదకాలు వచ్చే వాళ్ళని ధ్యాన చౌహాన్స్ అంటాం. బుద్ధిక లెవెల్లో వచ్చే వాళ్ళని లిపికాస్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారు అంటే దే ఆర్ అబ్జర్వర్స్. అబ్జర్వర్స్ ఆఫ్ ద పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడింటిని అబ్జర్వ్ చేస్తుంటారు. నువ్వు చేసే ప్రతి యాక్షన్ అబ్జర్వ్ చేయాలి. దేనికి అంటున్నారు? నువ్వు చేసే ప్రతి యాక్షన్ అబ్జర్వ్ చేసి ద కీప్ రైటింగ్. ఓకే, ఈ ధ్యాన చౌహాన్స్ ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ యూనివర్స్ తో బిజీగా ఉంటారు. ద ఇంటెలిజెంట్, సెమీ ఇంటెలిజెంట్ బీయింగ్స్ ని, ఓకే, తర్వాత ఆ కింద వచ్చే మొనాడ్స్ ని కంట్రోల్ చేయడంలో ఆ హైరార్కీలో వాళ్ళు ఉంటారు. ఈ లిపికాస్ ఏంటంటే యాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తుంటారు. యాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే కార్మిక్ లా ఎన్ఫోర్స్ అయ్యేట్టు చూస్తారు. నువ్వు చేసే ప్రతి పనికి ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది, నువ్వు ఎలాంటి పని చేస్తావు, ఈ పని ఇప్పుడు చేసావు అంటే రేపు ఇదే బేసిస్ మీద రేపు ఎలాంటి పని చేస్తావు, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్. ఈ సెకండ్ 7 ఈ లిపికాస్ ఏమో దాని గురించి చూస్తారు. ఈ ధ్యాన చౌహాన్స్ ఏమో దే ఆర్ వరీడ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద యూనివర్స్, ఫార్మేషన్ ఆఫ్ ద యూనివర్స్, యూనివర్స్ లో ఉన్న మ్యాసన్స్ వాళ్ళ గురించి వాళ్ళు చూస్తారు. ఈ లిపికాస్ ఏమో యాక్షన్స్ గురించి చూస్తారు. ఓకే, ఇక్కడ వీళ్ళు దేని బేసిస్ మీద తయారవుతారంటే ఆత్మిక నుంచి బుద్ధికి వచ్చే లోగోస్ సౌండ్, వర్డ్ సౌండ్ గురించి, విచ్ ఇస్ ద ఎనర్జీ, ద వర్డ్ విచ్ ఇస్ ద ఇంటలెక్ట్. ఓకే, దెన్ ద స్పిరిట్, లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్. ఓకే, ఎందుకంటే ఆత్మిక నుంచి నీకు కిందకి ఎనర్జీ వస్తే తప్ప, ఆత్మిక నుంచి ఎనర్జీ వస్తే తప్ప నీకు క్రియేషన్ కి లైఫ్ రాదు. ఆత్మిక్ లోంచి వచ్చే ఎనర్జీ ఇట్ గివ్స్ ద లైఫ్ బేసికల్లీ. అది దీన్ని కాస్మిక్ బ్రెత్, కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ స్పేస్, ఓకే, కాస్మిక్ ఎనర్జీ, ఆల్ దీస్ థింగ్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ ఎవర్ ప్రివైడింగ్, ఎవర్ స్ప్రెడ్ అంటారు, అంటే దీన్ని విష్ణు అని కూడా అంటారు. ఎవర్ ప్రివైడింగ్, మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ద లైఫ్ ఫోర్స్, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్. ఆత్మిక లెవెల్లో ఈ ఫోటాన్స్ తయారయ్యి వాటి నుంచి లైట్ బయటకు వచ్చిన తర్వాత లైట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి డార్క్నెస్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ తో బయటకు లాగి వాట్ నీడ్స్ టు బి మేనిఫెస్టెడ్, దేనికి లైఫ్ ఇవ్వాలి, దేనికి లైఫ్ ఇవ్వకూడదు, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిసైడెడ్. అది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఈ వాయిస్ అంటే నీకు సౌండ్స్, ద సౌండ్స్, ఈ సౌండ్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పేస్. స్పేస్ ని ఎట్లా గుర్తుపడతాం? సౌండ్ ద్వారా గుర్తుపడతాం. బికాస్ వాక్యూమ్ లో నీకు ఏ సౌండ్ వినిపిస్తుంది. సో స్పేస్ లో ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో నీకు సౌండ్ వస్తుంది. అలానే విజన్ కి వచ్చేసి విజన్ కి వచ్చేసి నీకు ఫైర్ వస్తుంది. అట్లానే ఎయిర్ కి వచ్చి టచ్ వస్తుంది. ఓకే, అలానే ఎర్త్ కి వచ్చి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వాటర్ కి వచ్చి టేస్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ది కర్మేంద్రియాస్ ఆర్ అరేంజ్. ఈ కర్మేంద్రియాస్ అరేంజ్ అయ్యి ఈ బేసిస్ మీద నీకు 4th లెవెల్, 5th లెవెల్లో మైక్రోకాస్మిక్ పెంటాగ్రామ్, ఫిఫ్త్ హైరార్కీ విచ్ ఇస్ కాల్డ్ ద మైక్రోకాస్మిక్ పెంటాగ్రామ్. ఇది మనం 3rd స్టాంజా చదివేటప్పుడు వీటి గురించి స్టడీ చేసాం. ఈ మైక్రోస్కోపిక్ పెంటాగ్రామ్ లో ఏంటంటే మనిషి అనేవాడు క్రియేట్ అవుతాడు. మనిషితో పాటు మిగతా అదర్ యానిమల్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ప్లాంట్స్, యానిమల్స్, మౌంటైన్స్, ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్. సో వై మ్యాన్ అంటే మ్యాన్ ఇస్ ద మైక్రోకాస్మిక్ యూనివర్స్. ఈ మనం కాస్మోజెనసిస్ లో మేజర్ యూనివర్స్ గురించి చదువుతున్నాం. కాస్మోజెనసిస్ వి స్టడీ అబౌట్ ద యూనివర్సల్ క్రియేషన్. మైక్రోకాస్మిక్ అనేసరికి మ్యాన్ ఈస్ సిమిలర్ టు ద యూనివర్స్. యూనివర్స్ లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ప్రతిదీ మనిషిలో కూడా ఉన్నాయి. సో విచ్ ఈస్ అండర్స్టూడ్ అట్ ద మైక్రోకాస్మిక్ పెంటాగ్రామ్ ఆర్ ద మకర రాశి, ద క్యాప్రికాన్ రాశి. దీన్ని స్టడీ చేసినా కూడా వస్తుంది. బికాస్ క్యాప్రికాన్ ఇస్ ద 10th హౌస్, 10th కాన్స్టలేషన్. దీనిలో స్పిరిచువల్ వైపు వెళ్ళడానికి కావాల్సిన ఇది దొరుకుతుంది. అంటే ఆస్ట్రల్, మెంటల్, ఇంకా హయ్యర్ ప్లేన్స్ లో బుద్ధిక్, ఆత్మిక, అనుపాద వీటిలోకి వెళ్ళడానికి దొరుకుతుంది. లోవర్ ప్లేన్స్ ఇంకా తలాస్ లోకి వెళ్ళడానికి కూడా నీకు ఛాన్స్ దొరుకుతుంది. అంత ఫిజికల్ సైడ్ వచ్చేసి సెల్స్, మాలిక్యూల్స్, యాటమ్స్, ఫోటాన్స్, లెప్టాన్స్, బోసాన్స్, క్వార్క్స్, ఈ కింద లెవెల్స్ లోకి వెళ్ళడానికి ఆ మకర రాశిలో ఉన్న వాటికి దానికి కావాల్సిన విజ్డమ్ ఉంటుంది. సో ఈ మకర రాశి గురించి మనం we studied in the 3rd stanza as well as 2 lectures back. మనం కాన్స్టలేషన్స్ గురించి చదివాం, అందులో కూడా స్టడీ చేసాం. సో ఇట్ ఈస్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ స్టేజ్. సో దాని ఇంపార్టెన్స్ అక్కడ వస్తుంది. ఆ లిపికాస్, ఈ వర్డ్, స్పిరిట్, వాయిస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ కాన్స్టలేషన్. ఆ కాన్స్టలేషన్ యొక్క విజ్డమ్ నీకు వచ్చిన, ఆ కాన్స్టలేషన్ నీకు స్ట్రాంగ్ గా ఉన్నా ఈ లిపికాస్ తో కమ్యూనికేట్ చేయడం కానీ, ఈ లిపికాస్ తో విజ్డమ్ తీసుకోవడం కానీ ఇలాంటి పనులు చేయొచ్చు. అండ్ రిజెక్టెడ్ సన్ ఈజ్ 1. రిజెక్టెడ్ సన్ ఎందుకు వస్తాడంటే 7 ఎవ్రీ గ్లోబ్
ఈ గ్లోబ్స్ థియరీలో ఎవ్రీ గ్లోబ్ హ్యాస్ 7 లెవెల్స్. 7 గ్లోబ్స్ ఉంటాయి. ఎర్త్ 7 గ్లోబ్స్ ఉంటాయి, మార్స్ 7 గ్లోబ్స్ ఉంటాయి, జూపిటర్ 7 గ్లోబ్స్ ఉంటాయి. ఓకే, మనం 4th గ్లోబ్ మీద ఉన్నాం. అటు 3 ఇటు 3 ఉంటాయి, 7 గ్లోబ్స్ ఉంటాయి. ఈ 7 గ్లోబ్స్ 7 సన్స్ అంటారు. ఈ 7 సన్స్ క్రియేట్ అయినప్పుడు ఈ కాస్మిక్ ఐడియేషన్ లో వాటిలో వచ్చే ఎనర్జీ తోటి సెంటర్ మాస్ ఒకటి క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ ద అబాండెండ్ గ్లోబ్, ద రిజెక్టెడ్ సన్. దాన్ని మనం యూనివర్సల్ సన్ అంటాం. ఇక్కడ మనం చూసే సూర్యుడు కాదు, ఈ సన్స్. ఇలాంటి సూర్యుడు చాలా మందికి ఆయన ఇన్ఛార్జ్. ద సన్స్ అంటారు వాళ్ళు. ఓకే, ద సన్స్ ఆర్ కౌంట్లెస్. ఇలాంటి సన్స్ ప్రతి ప్లేన్ లోనూ వస్తాయి, ప్రతి మొనాడ్ తోనూ వస్తాయి. ఎందుకంటే ఒకసారి క్రియేషన్ జరిగిన తర్వాత ఒక 3rd స్టేజ్ లో మొనాడ్ క్రియేట్ అవుతుంది, 4th స్టేజ్ లో మొనాడ్ జీవా కింద మారుతుంది, 5th స్టేజ్ లో దానికి బాడీ వస్తుంది, 6th స్టేజ్ లో ఎథీరియల్ బీయింగ్స్ వచ్చి త్రూ ఇథరిక్ బాడీస్ తయారయ్యి అవి కూడా డెవలప్ అవడానికి కావాల్సినవి. 7th స్టేజ్ లో ఎలిమెంటల్ బీయింగ్స్ తోటి లింక్ వస్తుంది. సో ఓవరాల్ గా ఏంటంటే వాస్ట్ డిఫరెన్సియేషన్ జరుగుతుంది. ఓకే, ఆ వాస్ట్ డిఫరెన్సియేషన్ లో యూ హ్యావ్ టు హ్యావ్ ఐడియా ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఈ అన్నిటి మీద నీకు ఐడియా వస్తే తప్ప నీకు ఇవల్యూషన్ అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు ఇవాల్వ్ అవుతావో నీ కిందవి కూడా ఇవాల్వ్ అవడం మొదలెడతాయి. ఎప్పుడైతే యాజ్ ఎ మ్యాన్ యూ ఇవాల్వ్ ఇంటూ జీవా, ఎప్పుడు యాజ్ ఎ జీవా యూ ఇవాల్వ్ ఇంటూ మొనాడ్ ఇవాల్వ్ ఇంటూ సెలెస్టియల్ బీయింగ్, ఫ్రమ్ ఎ సెలెస్టియల్ బీయింగ్ యూ ఇవాల్వ్ ఇంటూ జాన్ చౌహాన్ ఆర్ ఎ ఫైరీ లయన్ ఆర్ ఈవెన్ హైయర్ దాన్ దట్. వాటిలోకి వెళ్తూ ఉంటావు, నీ కింద లెవెల్ కూడా ఆటోమేటిక్ గా ఇవాల్వ్ అవుతుంది. సో ఈ ఇవల్యూషన్ కావడం కోసం యూ నీడ్ లైట్, లైఫ్ ఫోర్స్ కావాలి, లైట్ కావాలి, ఫోటానిక్ లైట్ కావాలి, కాస్మిక్ ఎనర్జీ కావాలి, విచ్ ఈస్ గివెన్ బై ద రిజెక్టెడ్ సన్. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వెన్ దే వర్ క్రియేటెడ్ వాళ్ళు కూడా దే ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్ యాజ్ సన్. ఓకే, బట్ దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళ క్రియేషన్, వాళ్ళ కామెట్స్, వాళ్ళ కాన్స్టలేషన్స్ వాటికి ఉన్నాయి. సో వాటిలో అవి ఇవాల్వ్ అవడంలో ఉన్నాయి. ఇప్పుడు ఎర్త్ గ్లోబ్ తీసుకున్నాం, కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఎర్త్ గ్లోబ్ తీసుకున్నాం కదా, మనం ఆస్ట్రాలజీలో డిఫరెంట్ ప్లానెట్స్ గురించి చెప్తాం. మార్స్ ఉంది, జూపిటర్ ఉంది. ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ నువ్వు బయట చెప్పే మార్స్ జూపిటర్ కాదు అది. ఎర్త్ కున్న 7 గ్లోబ్స్ లో ఒక గ్లోబ్ థింగ్స్ లైక్ ఏ జూపిటర్, 1 గ్లోబ్ థింగ్స్ లైక్ ఏ సాటర్న్, 1 గ్లోబ్ థింగ్స్ లైక్ ఏ వీనస్, 1 గ్లోబ్ థింగ్స్ లైక్ మెర్క్యూరీ. ఇలా థింక్ చేస్తాయి. ఇవన్నిటిని కలిపి యూ బికమ్ ఎన్ ఎర్త్ గ్లోబ్. వీటన్నిట్లా థింక్ చేయగలదు. ఆ ఎర్త్ మీద ఉన్న నువ్వు ఈ ఎంటైర్ యూనివర్స్ లో థింక్ చేయగలవు. సో ఆల్ దీస్ హ్యాపెన్స్. ఇలాంటి సన్స్ దే ఆర్ మెనీ. ఇలాంటి మొనాడ్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాల మొనాడ్స్ ఉన్నాయో అన్ని సన్స్ కూడా అక్కడ ఉన్నాయి. బికాస్ మొనాడ్ ఈస్ ద సన్ ఆఫ్ ద మైక్రోకాస్మిక్ యూనివర్స్, లోగోస్ ఇస్ ద సన్ ఆఫ్ ద మ్యాక్రోకాస్మిక్ యూనివర్స్. ఓకే, సో ఈ బేసిస్ మీద 5th and 6th లో ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ డిఫరెన్సియేషన్. ఈ ఇంటిగ్రేషన్ నీకు 5th స్టాంజాలో వస్తుంది. ఈ ఇఫ్ యూ కెన్ స్టెబిలైజ్ దిస్ కన్ఫ్యూజన్ కొద్దిగా, ఈ ఆది సనత్, ఆది స్వభావత్, ఆది నిదాన, వీటిని ఒక్కసారి నువ్వు స్టెబిలైజ్ చేసుకుంటే, వన్స్ యూ స్టెబిలైజ్ ఆల్ దిస్. ఎందుకంటే ఇవి ఎలా చెప్తుంది అంటే ఒకటే యూనివర్స్ ఉంటుంటుంది, అందులో చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయంటుంది, అందులో చాలా ప్లానెట్స్ ఉన్నాయంటుంది, ప్రతి ప్లానెట్ కి 7 గ్లోబ్స్ ఉన్నాయంటుంది, ప్రతి గ్లోబ్ మీదకి లైఫ్ వెళ్తుందంటుంది. ఓకే, ఆ లైఫ్ 7 డిఫరెంట్ రూట్ రేసెస్ తీసుకుంటుందంటుంది. ఇవన్నీ చేసేసరికి ఏంటంటే ప్రతి రూట్ రేస్ కి మళ్ళీ సెపరేట్ రే వస్తుందంటుంది, సెపరేట్ సెప్టినరీ ప్రిన్సిపల్ ఉంటుందంట. ఇవన్నీ కలిపేసరికి క్రియేట్స్ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ తట్టుకోవాలంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనేది నీకు చేతనవ్వాలి. హౌ టు డిఫరెన్షియేట్, అన్ని విడగొట్టి చూడటం రావాలి. సో ఈ 4th స్టాంజాలో మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. హౌ టు డిఫరెన్షియేట్ అనేది చెప్తుంది. ప్రతిదీ విడగొట్టి చూడు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి విడగొట్టాలి. ప్రతిదీ విడగొట్టాలి. విడగొట్టినప్పుడు ఫస్ట్ వచ్చింది ఫాదర్ అవుతుంది, దాని తర్వాత వచ్చింది సన్ అవుతుంది, సన్ తర్వాత ఫాదర్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత వచ్చింది సన్ అవుతుంది. సో వన్ బికమ్స్ ద కాజ్, ద ప్రెడిసెసర్ బికమ్స్ ద కాజ్, ద సక్సెసర్ బికమ్స్ ద ఎఫెక్ట్. ఓకే, సెకండ్ స్టాంజా అదే చెప్తుంది కదా, ఎనీథింగ్ ఇన్ దిస్ మెటీరియల్ క్రియేషన్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రెడిసెసర్ అండ్ ద కాజ్ ఆఫ్ ఇట్స్ సక్సెసర్. సో మెయిన్ సన్ ఉంది, దాని ఎఫెక్ట్ లైట్ కాజ్ అయింది, లైఫ్ ఎఫెక్ట్ అయింది, లైఫ్ కాజ్ అయింది, క్రియేషన్ ఎఫెక్ట్ అయింది, క్రియేషన్ కాజ్ అయింది, ఫర్దర్ క్రియేషన్ ఎఫెక్ట్ అయింది. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఈ లెక్కలోకి వచ్చేసరికి ఎవ్రీ మొనాడ్ దేర్ ఆర్ కౌంట్లెస్ మొనాడ్స్, దేర్ ఆర్ కౌంట్లెస్ సన్స్ అంటారు దాంతో. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సన్స్ అండ్ ప్రతి లెవెల్లోనూ మళ్ళీ 7 సబ్ లెవెల్స్ వస్తాయి. సో ఇవన్నిటిని డిఫరెన్షియేట్ చేసి చూడడం కావాలి. యూ నీడ్ టు నో డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసి నీకు ఎక్కడ వీక్ గా ఉందో దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసి వీక్ గా ఉన్న దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఎప్పుడైతే మొత్తం అన్నిటిని స్ట్రెంగ్థెన్ చేస్తావో ఈ స్ట్రెంగ్స్ అన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ అయ్యి 1 కింద మారుతుంది, 1 కింద వచ్చేస్తుంది. ఆల్ లైఫ్ ఈజ్ 1, ఆల్ క్రియేషన్ ఈజ్ 1, ఎవ్రీథింగ్ ఈజ్ 1, ఒకదాని కింద వచ్చేస్తుంది.
సో దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే మెడిటేషన్ అండ్ యోగా తీసుకుందాం. యోగా అండ్ మెడిటేషన్ అనుకుందాం. ఆ యోగా అండ్ మెడిటేషన్ ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చూసుకుంటే, మనం యోగా అండ్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసి కూర్చుంటాం మెడిటేషన్. ఇది ఒక్కొక్క అదే రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో ఏమేమి అన్నిటిని ఇట్ బికమ్స్ మెడిటేషన్. అన్ని ఇంటిగ్రేట్ అయితే నువ్వు మెడిటేషన్ లో హైయెస్ట్ స్టేజ్ చేరినట్టు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ మెడిటేషన్? టైం, ఏ టైంలో మెడిటేట్ చేస్తున్నావు, పొద్దున ఏ కాలంలో చేస్తున్నావు, బ్రహ్మ కాలంలో చేస్తున్నావా, పొద్దున చేస్తున్నావా, మధ్యాహ్నం చేస్తున్నావా, సాయంత్రం చేస్తున్నావా, రాత్రి చేస్తున్నావు, వాట్ ఎవర్, ఏ టైంలో మెడిటేట్ చేస్తున్నావు, ఏ లొకేషన్ లో మెడిటేట్ చేస్తున్నావు, సినిమా హాల్లో చేస్తున్నావు, అది ఉపయోగం ఏం లేదు. దాని గురించి ఒక లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ నేను స్ట్రెంగ్ చేస్తుంది, అదే లొకేషన్ రాంగ్ ప్లేస్ లో ఇస్తే నేను వీక్ అనే చేస్తుంది. తర్వాత పోస్చర్, కంఫర్టబుల్ పోస్చర్ లో ఉన్నావా, ఏ పోస్చర్ లో ఉన్నావు, ఆసనం వేసి చేస్తున్నావా, కుర్చీలో కూర్చొని చేస్తున్నావా, పోస్చర్ ఏంటి, రిలాక్సేషన్, నీ బాడీ రిలాక్స్డ్ గా మొదలెట్టావా, హడావిడిగా మొదలెట్టావా. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎమోషన్ ఇస్ ప్లానింగ్. నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత ఎలాంటి ఎమోషన్ అక్కడికి వస్తుంది, ఎలాంటి థాట్స్ అక్కడికి వస్తున్నాయి, సరే ఏ పర్పస్ తో నువ్వు మెడిటేట్ చేస్తున్నావు, నువ్వు మెడిటేట్ ఎందుకు చేస్తున్నావు, టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, ఆర్ అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు, వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ బిహైండ్ డూయింగ్ ద మెడిటేషన్. తర్వాత ట్రూత్, ఏం ట్రూత్ తెలుసుకున్నావు, వాట్ ఫ్యాక్ట్స్ హ్యావ్ యూ అండర్స్టూడ్, ఏం తెలుసుకున్నావు ఫైనల్ గా. కళ్ళు మూసు కూర్చున్నా 30 ఏళ్ళ నుంచి కూర్చున్నా కాదు, వాట్ డిడ్ యూ లెర్న్, నువ్వేం అర్థం చేసుకున్నావు. తర్వాత అవేర్నెస్, నువ్వు ఏమి, వాట్ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్. అవేర్నెస్ అంటే అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్, నువ్వు ఏమేమి అబ్జర్వ్ చేసావు. అవేర్నెస్ అంటే అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్. అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్. ఆ మొనాడ్తో అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేసావు, వాట్ డిడ్ యూ అబ్జర్వ్, ఆ అబ్జర్వేషన్ లో చేంజెస్ ఉన్నాయా, స్పీడ్ గా ఉందా, స్లోగా ఉందా. తర్వాత వాట్ ఈస్ ద ఇంటెన్షన్, ఏ ఇంటెన్షన్ తో నువ్వు మెడిటేట్ చేస్తున్నావు, అది సింథటిక్ బీయింగ్ ఇంటెన్షనా, నీ మొనాడిక్ ఇంటెన్షనా, యూనివర్సల్ ఇంటెన్షనా. తర్వాత నీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, పాజిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, స్ట్రాంగ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, వీక్ ఫీలింగ్స్ వస్తున్నాయి. తర్వాత పిక్చర్స్, కళ్ళు మూసుకున్నాక ఏ పిక్చర్స్ కనిపిస్తున్నాయి, ఓకే, నువ్వు వాటి మీద ఫోకస్ చేయగలుగుతున్నావా, ఎంతసేపు ఫోకస్ చేయగలుగుతావు, విచ్ ఇస్ కాన్సన్ట్రేషన్. నీ అటెన్షన్ పక్కకి ఇంకేదన్నా నువ్వు ఫోకస్ చేస్తుంటే నీ అటెన్షన్ డిస్టర్బ్ చేసేది ఏమన్నా ఉందా, లేకపోతే నీ అటెన్షన్ స్ట్రెంగ్థెన్ చేసేది ఏమన్నా ఉందా, వాట్ సెన్సేషన్స్ నీ బాడీలో వస్తున్నాయి. ఓకే, నీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, నేను ఎవరైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మెడిటేట్ చేయిస్తున్నాడా, లేకపోతే నువ్వు నీ పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ తోటే నువ్వు మెడిటేట్ చేస్తున్నావా. ఓకే, వాట్ కంక్లూజన్స్ డిడ్ యూ కమ్ టు, వాట్ జడ్జిమెంట్స్ డిడ్ యూ మేక్. నేను చేసిన చాలా బాగుంది అంటున్నావు, నాకు కుదరలేదు అంటున్నావు, వాట్ కంక్లూజన్స్ డిడ్ యూ కమ్ టు. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది, లొకేషన్ బాగాలేదు, నా వల్ల కావట్లేదు, కంక్లూజన్కి వచ్చావా, లేకపోతే మన వల్ల కాదు, మెడిటేషన్ అంతా మన వల్ల కాదు, కొన్ని జన్మలు చేస్తే కానీ రాంగ్ జడ్జిమెంట్స్కి వచ్చావా. వాట్ ఈస్ డిస్టర్బింగ్ యూ, కౌంటర్ ఫోర్సెస్ డిస్టర్బ్ చేస్తున్నాయా, లేదా ఏం డిస్టర్బ్ చేస్తున్నా, వాట్ కైండ్స్ ఆఫ్ వెయిల్స్ ఆర్ డిస్టర్బింగ్ యూ. నీ తత్వాలే డిస్టర్బ్ చేసిన 36 తత్వాస్ ఉంటాయి, నీ సెన్సెస్, నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి డిస్టర్బ్ చేస్తున్నాయా. నీ డివోషనల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, కొంతమందికి డివోషన్ తో పని లేదు, కొంతమందికి కావాలి. నేను దేవుడి మీద మెడిటేట్ చేస్తానంటే యా యూ నీడ్ సమ్ డివోషన్, అదర్వైజ్ నువ్వు చేయలేవు. కొంతమంది జస్ట్ బ్లాంక్నెస్ మీద మెడిటేట్ చేస్తారు, దే డోంట్ నీడ్ ఎనీ డివోషన్. సో కొంతమందికి అది ఎసెన్షియల్ ఫ్యాక్టర్, కొంతమందికి కాదు. ఓకే, నీ బీయింగ్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ బీయింగ్. ఆ బీయింగ్ ఎఫినిటీ, రియాలిటీ, కమ్యూనికేషన్ తో అటాచ్ అవుతుందా, అవ్వట్లేదా, ఫార్వర్డ్ ఫోర్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతుందా, చేయలేకపోతుందా. ఆల్ దీస్ థింగ్స్ కమ్. తర్వాత డూప్లికేషన్, నీకు హయ్యర్ లెవెల్స్ నుంచి వచ్చింది ఫిజికల్ లెవెల్లో డూప్లికేట్ అయిందా, ఫిజికల్ లెవెల్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ హయ్యర్ లెవెల్ కి వెళ్ళిందా. తర్వాత నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నావు, ఏ ముద్ర వేసావు, యోగా చేసే వాళ్ళు ముద్రలు కూడా వేస్తారు, ఎలాంటి ముద్ర వేసావు. తర్వాత కంఫర్ట్ లెవెల్స్ లో నువ్వు ఆసనం వేసాక ఫిజికల్ లెవెల్లో, నాన్ ఫిజికల్ లెవెల్లో, ఫిజికల్ బాడీ ఎంత కంఫర్టబుల్ ఉంది, నీ మైండ్ ఎంత కంఫర్టబుల్ ఉంది, నీ ఎమోషనల్ స్టేటస్ ఎంత కంఫర్టబుల్ ఉంది, నీ బ్రీతింగ్ ఎలా ట్రావెల్ అవుతుంది ఇది చేసినప్పుడు. ఓకే, వీటన్నిటి మీద నీ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, అసలు నువ్వు ఇంట్రెస్ట్ ఉండే మెడిటేట్ చేస్తున్నావా, మెడిటేట్ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతోందా. ఓకే, నీ డివినిటీ లెవెల్స్ ఎలా పెరుగుతుంది. డివినిటీ లెవెల్స్ అంటే అబ్సల్యూట్లీ నో జడ్జిమెంట్, ఎలాంటి జడ్జిమెంట్ ఉండదు, టోటల్ కాంట్రిబ్యూషన్ లెవెల్లో ఉంటుంది. నాకు బాగుండే కొద్దీ నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుంటే బాగున్నాయి, అందరూ బాగుంటే బాగున్నాయి, ఈ డివైన్ థాట్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్ అని. ఓకే, తర్వాత గైడెన్స్, యూ నీడ్ ఎనీ గైడెన్స్. నీకు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిక్ లెవెల్లో ఉన్న మాస్టర్ గైడెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి, బుద్ధిక్ లెవెల్, ఓకే, ఆత్మిక్ లెవెల్, స్లైట్లీ అబౌవ్ ద కాజల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ గైడెన్స్, స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి గైడెన్స్ ఏమన్నా వస్తున్నాయా. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ ఏం జరగాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ షుడ్ బి ఇన్ అలైన్మెంట్ విత్ ఎవ్రీ అదర్ ఫ్యాక్టర్. టైం ఉంది, ఓకే, ఈ లొకేషన్ తో అలైన్ అవ్వాలి, పోస్టర్ తో అలైన్ అవ్వాలి, ప్రతి దాంతో అలైన్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుంటే వాటి రెండింటి మధ్య ఫ్రిక్షన్ వచ్చి నీకు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీ ఫ్యాక్టర్ షుడ్ బి ఇన్ అలైన్మెంట్ విత్ ఎవ్రీ అదర్ ఫ్యాక్టర్. ఈ మెడిటేషన్ యోగా ఇదే కాకుండా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్సెస్ మీద కానీ, జాబ్ మీద కానీ తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద కూడా నువ్వు డిఫరెన్షియేట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐస్ క్రీమ్ అమ్ముతుంటాను. ఓకే, ఆ ఐస్ క్రీమ్ కి ఫైనాన్స్ కి లింక్ ఏంటంటే నేను ఐస్ క్రీమ్ అమ్మడం వల్ల ఎంతమందికి లాభం వచ్చింది, ఎంతమందికి లాభం వచ్చింది. దిస్ ఇస్ హౌ యూ థింక్ అబౌట్ ఇట్. డిఫరెన్షియేట్ చేయాలి. ఐస్ క్రీమ్ లో ఏముంటుంది, పొల్ల ఉంటుంది, తర్వాత మిల్క్ ఉంటుంది, తర్వాత ఎసెన్స్ ఉంటుంది, తర్వాత షుగర్ ఉంటుంది, తర్వాత ఫ్రిజ్ ఉంటుంది, తర్వాత కూల్నెస్ ఉంటుంది, తర్వాత కరెంట్ ఉంటుంది, తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ నేను ప్యాక్ చేయాలి, ప్యాకెట్ కి కవర్స్ కావాలి, కవర్స్ తయారు చేసేవాడు ఉన్నాడు, తర్వాత తీసుకెళ్లి ఎవడో అమ్మాలి, అమ్మేవాడికి రావాలి. ఓకే, ఎవరన్నా తిని రోగం తెచ్చుకుంటే డాక్టర్ కి లాభం. ఆల్ దీస్ థింగ్స్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ అందులో డబ్బులు వస్తాయి. ఆ మిషన్ తయారు చేసిన వాడికి వస్తాయి, ఆ మిషన్ తయారు చేసినప్పుడు ఆ మిషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలంటే నీకు వెహికల్ కావాలి, ఆ వెహికల్ తయారు చేసిన వాడికి డబ్బులు వస్తాయి, దాని మీద రోడ్డు మీద రావాలి, ఆ రోడ్డు వేసిన వాడికి డబ్బులు వస్తాయి, ఆ లేబర్ కి డబ్బులు వస్తాయి, రోడ్డు వేసిన కార్ అమ్మిన వాడికి డబ్బులు వస్తాయి. ఎవ్రీథింగ్ ఇన్ని యాంగిల్స్ లో చూసినప్పుడు ఇనీషియల్ గా చాలా పెద్దదిలా కనిపిస్తుంది. నీకు ఇన్ని యాంగిల్స్ లో చూసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఫస్ట్ నీ లోవర్ మైండ్ వీక్ ఫ్యాక్టర్ మీదకి వెళ్ళిపోతుంది, వీక్ ఫ్యాక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. ఆ వీక్ ఫ్యాక్టర్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఎప్పుడైతే వీక్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్థెన్ అవుతుందో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అలైనింగ్. ఇనీషియల్ ఫస్ట్ టైం చూస్తున్నావు కాబట్టి నీకు ఇన్ని కనిపిస్తున్నాయి, బట్ యాక్చువల్ గా చూస్తే నీకు ఇందులో గట్టిగా 5-6 వీక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 5-6 స్ట్రాంగ్ అయితే ఇక్కడ ఉన్న 32 స్ట్రాంగ్ అయిపోతాయి. ఓకే, బట్ ఇనీషియల్లీ నువ్వు వీక్ ఫ్యాక్టర్ వేదికి వెళ్ళదు మైండ్. ఓకే, నేను చాలా రోజులు చేస్తున్నాను, ఒక స్ట్రెంగ్త్ ఫ్యాక్టర్ లేదా మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్ మీదకి వెళ్తుంది. సో వాట్ ఎవర్ బి ద ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్స్ మొత్తాన్ని నువ్వు ముందు పట్టుకుని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి కాంప్రహెన్షన్ లో పెట్టుకోవాలి. అంటే కాంప్రహెన్షన్ లో పెట్టడం అంటే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి టైం ఉంది ఇక్కడ చూడు, కాంప్రహెన్షన్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్లు టైం ని ఎందులో పెడతావు? టైం ని నువ్వు ఫిజికల్ టైం తీసుకుంటున్నావా, యూనివర్సల్ టైం తీసుకుంటున్నావా? యూనివర్సల్ టైం తీసుకున్నట్టయితే అనుపాతకాలు టైం జోన్ లో పెట్టాలి. ఫిజికల్ టైం తీసుకుంటే నేను 5 నుంచి 6 దాకా మెడిటేట్ చేస్తాను, ఫిజికల్ లెవెల్లో పడుతుంది టైం వచ్చి. సో ఈ టైం ఫాల్స్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ ఇంటెన్షన్ తీసుకున్నాను, ఇంటెన్షన్ జనరల్లీ ఫాల్స్ ఇన్ ద కాషల్ ప్లేన్. పర్పస్ దగ్గర ఉంటుంది ఇంటెన్షన్. ఆ పర్పస్ నుంచి నీకు థాట్ పుట్టింది, థాట్ నుంచి ఎమోషన్ వస్తుంది, ఎమోషన్ నుంచి ఎఫర్ట్ వస్తుంది, ఎఫర్ట్ నుంచి అగైన్ పిలిగ్రిమేజ్ గో టు హైయర్ ప్లేన్స్. సో నీకు ఇక్కడ వచ్చే ప్రతిదీ ఏదో 7 ప్లేన్స్ లో ఏదో ప్లేన్ లో పడుతుంది. నీకు అన్ని ప్లేన్స్ కూడా తెలియక్కర్లేదు, నీకు తెలియాల్సిందల్లా థాట్, ఎమోషన్, ఎఫర్ట్. ఫిజికల్ ఇస్ ద ఎఫర్ట్ ప్లేన్, ఓకే, ఎమోషన్ ఇస్ ద ఆస్ట్రల్ ప్లేన్, థాట్ ఇస్ ద మెంటల్ ప్లేన్. ఈ మూడింటిని, ఈ 32ని ఆ 3 ప్లేన్స్ లోకి డివైడ్ చేసుకుంటూ వెళ్ళు, అకార్డింగ్ టు యువర్ వ్యూ పాయింట్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళు. ఓకే, ఎందుకంటే బుద్ధిక్ లెవెల్ ఇస్ ద హైయర్ ఆక్టేవ్ ఆఫ్ ఆస్ట్రల్ లెవెల్. సో బుద్ధిక్ లెవెల్ ఒక అందరికి స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ రావాలని రూల్ లేదు, ఊహించుకోవచ్చు మనం. ఓకే, ఊహించుకోవచ్చు, బట్ రావాలని రూల్ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే బుద్ధిక్ లెవెల్ వెళ్ళినప్పుడు నీకు ఆస్ట్రల్ లెవెల్ లో పెట్టేదాన్ని. ఎనీ డివైన్ ఎన్కౌంటర్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఆస్ట్రల్ లెవెల్. అట్లానే ఈ 3 లెవెల్స్ లో పెట్టు. నీకు నాలెడ్జ్ ఉంటే 7 లెవెల్స్ లో డివైడ్ చేయి. నాలెడ్జ్ లేకపోతే, ఈ 7 ప్లేన్స్ యొక్క నాలెడ్జ్ నీకు లేకపోతే ఈ 3 లెవెల్స్ లోనే పెట్టు. ఫిజికల్ లెవెల్, ఆస్ట్రల్ లెవెల్, మెంటల్ లెవెల్, వీటిలోనే డివైడ్ చేయి. బికాస్ ఆత్మిక్ ఇస్ ద హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ మెంటల్ లెవెల్. ఓకే, హయ్యర్ మెంటల్ ఇస్ ద హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ ఫిజికల్ లెవెల్. సో ఈ కొన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ లెక్చర్స్ లో మాట్లాడుకున్నాం వీటి గురించి, సెకండ్ థర్డ్ లెక్చర్స్ లో ఉంటుంది ఇదంతా. సో ఎప్పుడైతే నీకు అర్థం కాలేదో ఈ 3 లెవెల్స్ లో అడ్జస్ట్ చేయి. అర్థమైందా నీకు ఎగ్జాక్ట్ గా పెట్టుకో. ఏది వీక్ గా ఉంది దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. వీక్ గా ఉంది ఎప్పుడైతే స్ట్రెంగ్థెన్ అవుతుందో ఆ రెస్పెక్టివ్ ప్లేన్ కూడా స్ట్రెంగ్థెన్ అవుతుంది, ఆ ప్లేన్ లో ఉన్న హైరార్కీ స్ట్రెంగ్థెన్ అవుతాయి. ఆటోమేటిక్ గా నీకు కమ్యూనికేషన్ లైన్ నెక్స్ట్ దాని కింద లెవెల్కి వచ్చేస్తుంది. దాని కింద లెవెల్ ఫిజికల్ లెవెల్ లో కమ్యూనికేషన్ లైన్ వస్తుంది. ఈ కమ్యూనికేషన్ లైన్ గురించి మనం స్టడీ చేసాం, ARCN, ఎఫినిటీ, రియాలిటీ, కమ్యూనికేషన్. మనం కళ్ళతో చూసేది రియాలిటీ అనుకుంటాం, సెన్సెస్ తో చూసేది రియాలిటీ అనుకుంటాం, బట్ వాట్ ఈస్ ద రియాలిటీ ఫర్ ద మొనాడ్? మొనాడిక్ రియాలిటీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, ఫీలింగ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. స్ట్రెంగ్త్ ఉందా, ఇబ్బంది లేదు. వీక్నెస్ వస్తుందా, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విచ్ నీడ్స్ కరెక్షన్. అలానే ఎఫినిటీ, కాస్మిక్ స్పేస్. ఈ కాస్మిక్ స్పేస్ లో కాస్మిక్ మ్యాటర్ వస్తుంది, కాస్మిక్ స్పేస్ లోకి కాస్మిక్ మ్యాటర్ వస్తుంది, విచ్ యాక్చువల్లీ మేనిఫెస్ట్ as the physical universe or physical bodies. So this is the reality. సో ఈ మొనాడిక్ రియాలిటీ ఎలా పడుతుంది అంటే త్రూ ఫీలింగ్ పడుతుంది. త్రూ ఫీలింగ్ స్ట్రెంగ్త్ గా ఉందా, ఫీలింగ్ స్ట్రాంగ్ గా ఉందా, ఫీలింగ్ వీక్ గా ఉందా. ఇప్పుడు స్ట్రాంగ్ వీక్ అంటే జస్ట్ దీనికి ఎనాలజీ ఏంటంటే బాడీని గట్టిగా బిగించు, బాడీని గట్టిగా బిగిస్తే స్ట్రాంగ్ ఉంది కదా, మొనాడ్ అలా ఫీల్ అవుతుంది. ఆ స్ట్రెంగ్త్ ఫీల్ అయితే అది స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఓకే, ఆ స్ట్రెంగ్త్ లేదు, బాడీని లూజ్ చేసి దిస్ ఇస్ వీక్, ఫ్రీ ఫ్లో లో ఉంది, అది వీక్ గా ఉన్నట్టు. ఆ వీక్ గా ఉన్నదాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. వాట్ ఎవర్ ఈ 32లో ఏదైతే వీక్ గా ఉందో వాటిని స్ట్రెంగ్థెన్ చేయాలి. మొనాడ్ స్ట్రెంగ్థెన్ చేయాలి. ఫిజికల్ బాడీ తోటి, ఐడియాలజీ తోటి స్ట్రెంగ్ చేసి లాభం లేదు. 4 శ్లోకాలు జరిగితే స్ట్రెంగ్థెన్ అయిపోదు. అది మొనాడ్ స్ట్రెంగ్థెన్ చేయాలి. బికాస్ ఆల్ దిస్ ఈజ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ మొనాడ్. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ మొనాడ్ కోసం వర్క్ చేస్తున్నాం కాబట్టి మొనాడ్ స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఫిజికల్ లెవెల్లో 100 సార్లు అనుకుని బై హార్ట్ చేసినా కూడా దానికి ఆ బై హార్టింగ్ పెద్ద స్ట్రెంగ్త్ రాదు. మొనాడికి స్ట్రెంగ్త్ వస్తే తప్ప ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్.
స్ట్రెంగ్థన్ అయ్యి ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఇన్ టు అలైన్మెంట్ విత్ వన్ అనదర్. అప్పుడు ఏంటవుతుందంటే 7 ప్లేన్స్ దే కమ్ ఇన్ టు అలైన్మెంట్ విత్ వన్ అనదర్. అప్పుడు ఈ 7 ధ్యాన చౌహాన్స్, 7 లిపికా ఏంజల్స్ వీళ్ళందరూ కూడా దే కమ్ ఇన్ టు అలైన్మెంట్ విత్ వన్ అనదర్. అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ అండర్ ద కమాండ్ ఆఫ్ ద యూనివర్స్. ఎప్పుడైతే యూనివర్స్ యొక్క కమాండ్ కింద నువ్వు వర్క్ చేయడం మొదలెడతావో కర్మ అనేది నీకు అంటదు. అలా కాకుండా సింథటిక్ బీయింగ్ మీద కానీ లేకపోతే మొనాడ్ పక్కన పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసామంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆన్సరబుల్. లిపికా ఏంజల్స్ అదే అబ్జర్వ్ చేస్తారు. వాట్ ద లిపికా ఏంజల్స్ అబ్జర్వ్, ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే నీ అప్లికేషన్ ఎలా ఉంది, మొనాడ్ ని వాడి అప్లై చేస్తున్నావా, మొనాడ్ ని వాడకుండా అప్లై చేస్తున్నావా. మొనాడ్ ని వాడకుండా ఎలా అప్లై చేస్తావు అంటే ఎమోషన్ మీద అప్లై చేసేచ్చు, ఫూలిష్ థాట్స్ మీద అప్లై చేసేచ్చు, సింథటిక్ బీయింగ్స్ మీద అప్లై చేసేచ్చు. వాట్ సింథటిక్ బీయింగ్స్ అనేది మనం పాత లెక్చర్ తో చూసాం. సింథటిక్ బీయింగ్ ఇస్ అ పర్సనాలిటీ, a dominating personality that can control your body. A dominating personality with అది ఆత్మలు దయ్యాలు కాదు. సింథటిక్ బీయింగ్స్ అంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎవడు డామినేటింగ్ గా ఉంటాడో వాడి పర్సనాలిటీని కాపీ చేసుకుంటావు. కాపీ చేసుకుని వాళ్ళు ఆలోచించడం మొదలెడతారు. దట్ ఈస్ కాల్డ్ సింథటిక్ బీయింగ్. సో వాళ్ళు ఆలోచిస్తే కుదరదు. ఇక్కడ మొనాడ్ మాత్రమే ఆలోచించాలి. మొనాడ్ మాత్రమే ఆలోచించాలి ఇన్ అకార్డెన్స్ టు ద రూల్స్ అండ్ న్యాచురల్ లాస్, రూల్స్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ న్యాచురల్ లాస్. మొనాడ్ దాన్నే ఫాలో అవుతుంది. సో ఈ మెడిటేషన్ నాకు తగిలిన ఫ్యాక్టర్స్ ఇవి. నువ్వు కొంచెం అబ్జర్వ్ చేసి ఆలోచిస్తే నీకు ఇంకో 10 తగలచ్చు మేబీ. ఎవరికి వాడికే తగులుతాయి. ఎందుకంటే ఎవ్రీ మొనాడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వ్యూ పాయింట్. నాకు తగిలే ఈ 32 కాబట్టి మేము అందరూ కూడా ఈ 32 పట్టుకోవాలంటే కుదరదు. నీకు అసలు ఈ 32 ఉండకపోవచ్చు, టోటలీ డిఫరెంట్ యాంగిల్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూటర్ తీసుకున్నావు, ఒక ఇంజనీర్ తీసుకుంటే స్కూటర్ దగ్గర కంబస్టబుల్ ఇంజిన్ అంటాడు, స్పార్క్ ప్లగ్ అంటాడు, ఫ్యూయల్ ఇంజిన్ అంటాడు, కూలర్ అంటారు, కూలెంట్ అంటాడు. అదే నువ్వు నేను తీసుకుంటే కంఫర్ట్ అంటాం, మైలేజ్ అంటాం. వ్యూ పాయింట్స్ మారిపోయి అకార్డింగ్ టు యువర్ వర్క్, అకార్డింగ్ టు ద పర్పస్ నీ వ్యూ పాయింట్స్ మారిపోతాయి. ఎప్పుడైతే వ్యూ పాయింట్స్ మారిపోతున్నాయో యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ పారామీటర్స్. నీ మొనాడికి సంబంధించిన పారామీటర్ నీ మొనాడే పట్టగలదు. ఒకసారి కూర్చుని కేర్ఫుల్ గా యూ ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్. మెడిటేషన్ మీద ఫోకస్ చేయి. యూ విల్ గెట్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్. జస్ట్ మేక్ ఎ లిస్ట్. ఓకే, ఆ లిస్ట్ లో అందులో వీక్ గా ఏమున్నాయో గుర్తుపట్టాలి. నువ్వు వీక్ గా గుర్తుపట్టాలి. తెలిసిపోతుంది స్ట్రాంగ్ గా ఏది, వీక్ గా ఏది నీకు తెలిసిపోతుంది. దిస్ నీడ్స్. చాలా మంది అడుగుతుంటారు కాన్సన్ట్రేషన్ రావాలంటే ఏం చేయాలి సార్, ఫోకస్ పెరగాలంటే ఏం చేయాలి సార్ అడుగుతూ ఉంటారు చాలా మంది. ఫోకస్ కాన్సన్ట్రేషన్ వీక్ గా ఉందంటే ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. కాన్సన్ట్రేషన్ ఎందుకు దెబ్బతింటుంది, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. సమ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్. ఆ డిస్టర్బెన్స్ దేని వల్ల వస్తుంది? రిలాక్సేషన్ లేక వస్తుందా, ఎమోషన్ వల్ల వస్తుందా, ఆ లొకేషనే బాగాలేదా, లేకపోతే నువ్వు కూర్చున్న టైం బాగాలేదా, ఏదైనా అవ్వచ్చు. సో యాక్చువల్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ బాగానే ఉంటాయి. ఇవేవో బాగుండవు. ఈ లొకేషన్ కానీ ఎమోషన్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఇవేవో బాగుండవు. వాటిని స్ట్రెంగ్థెన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ ఫోకస్ సెట్ అయిపోతుంది. ఇవన్నీ బాగున్నా నువ్వు ఫోకస్ చేయలేకపోతున్నావు. అప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోకస్ ఇస్ వీక్. అంటే ఈ లైఫ్ లో పార్వజంలో ఈ జన్మలో రీసెంట్ గానే ఎవడో ఎక్కించాడు మెడిటేషన్ అంటే కుదరదు, మనకి ఫోకస్ రాదు, అయ్యే పని కాదు, చాలా మంది ట్రై చేశారు, ఎందుకు పనికి రాదు, ఎవరు ఎక్కించాడు. ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ నీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి కూర్చుంది. అండ్ అది నిజమో నమ్మడం మొదలవుతుంది. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ టు ద సబ్ కాన్షియస్, ఇట్ టేక్స్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ టేక్స్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు నీ కాన్షియస్ మైండ్ ఉంది, ఇట్లానే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మైండ్ ఆఫ్ ద మొనాడ్ సబ్ కాన్షియస్ అంటాం. నీకున్న క్వార్టనరీలో ఉన్న లోవర్ క్వార్టనరీలో ఉంది కాన్షియస్ మైండ్ అంటాం. ఈ కాన్షియస్ మైండ్ డేటా సరిపోదు. ఒక స్పిరిచువల్ యాక్టివిటీ జరపడానికి యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద మొనాడ్ ఆర్ సమ్ స్పిరిచువల్ పవర్. ఆ మొనాడ్ లో ఏముంటుంది? ఆత్మ, బుద్ధి, మనస్సు, ఆ హయ్యర్ మైండ్, దట్ ఈస్ ద సబ్ కాన్షియస్ మైండ్. అందులోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటే అది యూనివర్సల్లీ ఇట్ విల్ మేనిఫెస్ట్. ఓకే, వెళ్ళలేదు అంటే అది మేనిఫెస్ట్ అవ్వదు. అక్కడ వెళ్ళలేదు అంటే దేర్ ఇస్ ఆల్రెడీ ఎ కమాండ్ విచ్ సేస్ ఐ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ ద సబ్ కాన్షియస్ అనే ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఎప్పుడు ప్రోగ్రామ్ అయ్యింది. ఎందుకు ప్రోగ్రామ్ అయింది, ఎలా ప్రోగ్రామ్ అయింది, నోబడీ నోస్, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రోగ్రామ్. సో అది మళ్ళీ డీప్రోగ్రామ్ చేసి యూ హ్యావ్ టు రీఇన్స్టాల్ ఎ న్యూ ప్రోగ్రామ్. నాకు రావట్లేదు 10 సార్లు అనుకుంటున్నావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏమవుతుంది? ఈ సబ్ కాన్షియస్ లో వరకు అసలు రీచ్ కావట్లేదు ఫస్ట్ ప్లేస్. ఇన్ కేస్ సబ్ కాన్షియస్ కి నా వల్ల కాదు అనిపించిందంటే ఈ జన్మలో నువ్వేం చేయలేవు. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాన్ని సర్వీస్ ఫ్యాక్ట్ అంటాం. వెయిల్స్ చదివినప్పుడు స్టడీ చేశాను దాన్ని. దట్ ఈస్ సర్వీస్ ఫ్యాక్ట్. సర్వీస్ ఫ్యాక్ట్ ఈస్ ఎ కండిషన్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మొనాడ్. మన మామూలుగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి అంటే కర్మ అంటే విత్ హోల్డ్ కానీ కౌంటర్ ఫోర్స్ కానీ చేస్తుంటాం. ఇవి కాకుండా చిన్న చిన్న మొనాడ్స్, కుంచకాసు, క్లేషాసు ఇవే ఉంటాయి. ఇక్కడ సర్వీస్ ఫ్యాక్ అనేది ఇట్ ఈస్ ఎ ఇన్సిడెంట్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మొనాడ్. మొనాడ్ కి లోవర్ మైండ్ కి మధ్యలో వెళ్ళి కూర్చుంటుంది. మొనాడ్ దగ్గర రాని, బట్ మొనాడ్ దాకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇట్ బిహేవ్స్ లైక్ అన్ ఇండివిజువల్ బీయింగ్. సర్వీస్ ఫ్యాక్ ఏం చేస్తుందంటే ఒక ఇండివిజువల్ బీయింగ్ లా బిహేవ్ చేసి ఆ మొనాడ్ ని కంట్రోల్ చేస్తుంది. మొనాడ్ ని కంట్రోల్ లోకి తీసుకురాగలదు. స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నప్పుడు తీసుకురాగలదు. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా మొనాడ్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళింది అంటే
ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ అదే మేనిఫెస్ట్ అవుతుంది. దరిద్రం వెళ్ళిందంటే దరిద్రమే మేనిఫెస్ట్ అవుతుంది లైఫ్ లో. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని రిమూవ్ చేయాలి. దాన్ని ఇట్ హ్యాస్ టు బి రీప్రోగ్రామ్. దాన్ని బయటికి తీసి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్కించాలి. అది చేయాలి. బట్ సాధారణంగా ఏంటి అంటే స్ట్రెంగ్తన్ చేస్తే చాలు. నువ్వు అన్ని పీకక్కర్లే. యూ డోంట్ హ్యావ్ టు రిమూవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, జస్ట్ వీక్నెస్ ని గుర్తుపట్టి స్ట్రెంగ్తన్ చేయి. వీక్నెస్ ఉన్న చోట నీకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. చాలా డిస్కంఫర్ట్ కానీ ఒక రకమైన అవాయిడింగ్ నేచర్, వదిలేసి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి వెళ్ళిపోదాం మన వల్ల, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే కంప్లైనింగ్, విపరీతంగా చెప్పిందే చెప్పి కంప్లైనింగ్ చేస్తుంటారు. దిస్ ఈస్ ఆల్సో అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వీక్నెస్. ఓకే, ఆ వీక్నెస్ ని స్ట్రెంగ్త్ కింద మార్చాలి. ఒక్కొక్కసారి ట్రాప్ కింద ఉంటుంది వీక్నెస్. ఓకే, నాకు రాలేదు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, నేను చెయ్యగలను అనేది వీక్ గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే నేను చెయ్యగలను అనే దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అప్పుడు నాకు రాలేదు అనేది ఆగిపోతుంది. ఓకే, నాకు రాలేదు, వినడానికి అన్కంఫర్టబుల్ గానే ఉంది, కానీ చాలా గొప్పగా చెప్పుకుంటాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు రాదని నేనే చెప్పుకున్నా అంటే కాదు, నేను చెయ్యగలను అనేది వాడికి చాలా వీక్ గా ఉంది. దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే తప్ప వీడు దీనికి ఇది తగ్గదు. వీళ్ళు ఇది తగ్గనంత సేపు ఏంటంటే వీడు బాగుపడ్డ సంగతి ఏమంటే ఇంకో 10 మంది జడగొడుతుంటాడు వీళ్ళు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఏ ఇష్యూ తీసుకున్నా యూ కెన్ డిఫరెన్షియేట్ ఇట్. ఆ డిఫరెన్షియేట్ చేయడం వచ్చిన తర్వాతనే అందులో ఉన్న వీక్నెస్ ని పట్టుకుని ఆ వీక్నెస్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఎలా స్ట్రెంగ్తన్ చేస్తాం? ఒకటి మనం చూసాం, ఆ స్పైన్ వెనకాల ఫోకస్ చేసి స్ట్రెంగ్తన్ చేయొచ్చు, ఫోర్మనాడి అంటాం. స్పైన్ వెనకాల ఫోకస్ చేసి స్ట్రెంగ్తన్ చేయొచ్చు. రెండోది ఫోర్హెడ్ ఫోర్స్ దాని మీదకి రిలీజ్ చేసి స్ట్రెంగ్తన్ చేయొచ్చు, లేదా రియాలిటీని ఆల్టర్ చేసి స్ట్రెంగ్తన్ చేయొచ్చు, లేకపోతే హ్యావింగ్నెస్ ని పెంచి స్ట్రెంగ్తన్. రియాలిటీని ఆల్టర్ చేయడం అంటే ఎట్లాగంటే, ఎప్పటిదాకా నాకు రాదు అనుకుంటున్నాను కదా, నాకు రాదు నిజమే, కరెక్టే, కొంచెం ఏదో ఒకటి చేయగలగా, చెప్పులు వేసుకోవచ్చుగా, బట్టలు వేసుకోవచ్చుగా, సో ఐ నో సంథింగ్, కొంచెం ఆల్టర్ అయింది రియాలిటీ. ఇక్కడి నుంచి ఇంకొంచెం పెద్దది, టైం టేకింగ్ ఇది. బట్ ఫాస్టెస్ట్ ఏది అంటే స్ట్రెంగ్తనింగ్ చేయడం, దట్ ఈస్ ద ఫాస్టెస్ట్. ఓకే, ఇది టైం టేకింగ్ కానీ 100% పనిచేస్తుంది. చేంజింగ్ ద రియాలిటీ. ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ లో ఉన్న రియాలిటీ మారిపోతుందో, నీ మేనిఫెస్టింగ్ రియాలిటీ కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. బికాస్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సబ్ కాన్షియస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి అన్నిటికీ ప్రూఫ్ ఏంటి అంటే, మనకి కబాలాస్ లో గానీ, భగవద్గీతలో గానీ, బైబిల్లో గానీ చెప్తారు, thou madest him to have dominion over the works of thy hand. Thou madest him to have dominion over the works of thy hand. Thou అంటే గాడ్, మేడస్ట్ అంటే తయారు చేయడం, హిమ్ అంటే మొనాడ్. టు హ్యావ్ డొమైనియన్ అంటే స్పేస్, కంట్రోల్, టెరిటరీ. టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద వర్క్స్ ఆఫ్ దై హ్యాండ్. ఆయన పని కోసం నిన్ను తయారు చేసుకున్నాడు. సో ద మొనాడ్ ఈజ్ యాక్చువల్లీ డిజైన్ టు వర్క్ ఫర్ ద యూనివర్స్ ఆర్ ద గాడ్ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఆర్ ద లివింగ్ స్పిరిట్. దానికోసం పనిచేయడం కోసం తయారు చేసింది మొనాడ్. మనం ఏంటంటే మొనాడ్ ని వాడకుండా సింథటిక్ బీయింగ్స్ తోటి మన సొంత పనులు చూసుకుంటున్నాం. యాజ్ అ రిజల్ట్ యూ విల్ ఫాల్ ఇన్ టు ట్రబుల్. బట్ ఇక్కడ యాక్చువల్లీ యూనివర్సల్ లా ప్రకారం కబాలాస్ లో చెప్తారు, హెర్మెటిక్ ప్రిన్సిపల్స్ లో కూడా చెప్తారు, thou madest him to have dominion over the works of thy hand. You are made to work for the universe. You are made to work for the service of humanity. You are made to work for God. So as a man thinketh, so is he. So ఎందుకంటే ఆ యూనివర్స్ లో ఉన్న అన్ని పవర్స్ ఈ యొక్క మొనాడ్ లో ఎమర్చబడ్డాయి. ఈ 7 ప్రిన్సిపల్స్ తీసుకున్నప్పుడు ద ఫస్ట్ ప్రిన్సిపల్ ని ఫైర్ అలయన్స్, 7 హైరార్కీస్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ని ఫైర్ అలయన్స్ అంటాం. సెకండ్ విచ్ వేర్ ద ఫైర్ ఎలిమెంట్ మే ప్లేస్ ఎ మేజర్ రోల్. సెకండ్ వచ్చేసి నీకు సెలెస్టియల్ బీయింగ్స్ అంటాం, అక్కడ నీకు మాస్టర్స్ కానీ ఈ ధ్యాన చౌహాన్స్ వీళ్ళందరూ చదువుతాడు. థర్డ్ దానిలోకి వచ్చేసరికి మొనాడ్స్ వస్తాయి నీకు. సో ఆ పై రెండిట్లో ఎంత పవర్ ఉందో మొనాడ్ లో కూడా అంత పవర్ ఇమర్చబడింది. ఆ పవర్ ని నువ్వు అన్ఫోల్డ్ చెయ్యాలి అంటే ముందు నీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉండాలి. ఇట్ షుడ్ బి రెడీ టు రిసీవ్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ సబ్ కాన్షియస్ రిసీవ్ చేసుకోవడం, సబ్ కాన్షియస్ ఇస్ అన్ఫోర్స్డ్ విత్ ద ఫిజికల్ ఇన్ఫర్మేషన్. నీ సెన్సెస్ నుంచి, నీ తన్మాత్రాస్ నుంచి, నీ కర్మేంద్రియాల నుంచి, నీ జ్ఞానేంద్రియాల నుంచి యు ఆర్ కాన్స్టెంట్లీ బాంబార్డింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ మైండ్ విచ్ ఈస్ మోస్ట్లీ ఆఫ్ నో యూస్. ఎందుకు పనికిరాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో నీకు పనికిరాని కండిషన్స్ నీ చుట్టూ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తావు, పనికొచ్చే కండిషన్స్ వస్తాయి. వాట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద సబ్ కాన్షియస్ ఆఫ్ ద మొనాడ్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్. జస్ట్ అక్కడ పెట్టు, ఇది మేనిఫెస్ట్ అవుతుంది. సో అక్కడ పెట్టడానికి నీకు థాట్, ఎమోషన్, ఎఫర్ట్. థాట్ ఎట్ ద మెంటల్ లెవెల్, ఎమోషన్ అట్ ద ఆస్ట్రల్ లెవెల్, ఎఫర్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్. ఈ మూడు బ్యాలెన్స్ అయితేనే నువ్వు అందులో పెట్టగలవు. ఈ మూడు బ్యాలెన్స్ అయితేనే ఆ ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్ కి వెళ్తుంది. అలా బ్యాలెన్స్ కానప్పుడు అది సబ్ కాన్షియస్ కి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. వెళ్ళకపోగా సబ్ కాన్షియస్ కి
కాన్షియస్ కి మధ్య సర్వీస్ ఫ్లాక్ వచ్చి కూర్చుంటుంది, విచ్ క్రియేట్స్ ఆల్ ద ట్రబుల్. ఈ ట్రబుల్ ని నువ్వు కంప్లైంట్ కింద చెప్పడం మొదలెట్టా ఉంటే రెగ్యులర్ గా, వీడు ఇట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నాకు ఇది అయిపోయింది, నాకు అది అయిపోయింది, ఇది లేదు, ఒక కంప్లైంట్ కింద చెప్తూ పోయావంటే మెల్లిగా సర్వీస్ ట్రాక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఇట్ ఎంటర్స్ ద సబ్ కాన్షియస్, మొనాట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా కూడా పెద్ద విచిత్రమే లేదు, ఆటోమేటికలీ. సో యూ వాంట్ టు బికమ్ స్పిరిచువల్, స్టాప్ కంప్లైనింగ్. ఓకే, స్టార్ట్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్. నెగిటివ్ ఉంటే ఉంది, ఏం కాదు. నెగిటివ్ ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ చేయి. అందులో ఒక ప్రాబ్లం తీసుకున్నావు, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. చూడు, ప్రాబ్లమ్ ని డిఫరెన్షియేట్ చేయి. ముందు డిఫరెంట్ పార్ట్స్ కింద పెడగొట్టు, అందులో వీకెస్ట్ పార్ట్ తీసుకో. స్ట్రాంగ్ గా ఉన్నదొద్దు. నాకు వాడిని చూస్తే కోపం, చాలా కోపం స్ట్రాంగ్ గానే ఉంది, కోపాన్ని నువ్వేం చేయలేవు. వాడంటే కోపం అంటే ఇక్కడ ప్రాబ్లం వాడు కాదు, నువ్వు అక్కడ ఏం చేయలేకపోతున్నావు, ఇది నీ వీక్నెస్. సో దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని నేను ఏదో చేయగలను అనే థాట్ నువ్వు ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ చేసుకుంటావు, నీకు వాడి మీద కోపం పోతుంది. సో నీ వీక్నెస్ గుర్తుపట్టడంలో ఉంటుంది. యాజ్ యూ ప్రాక్టీస్, ఓకే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి 4 వీక్నెస్ తీసామంటే, ఇందాక ఆ మెడిటేషన్ దానిలో ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ అవే వీక్నెస్ ఎవరికన్నా ఉన్నాయి అనుకుందాం, సేమ్ వీక్నెస్ ఉన్నాయి, 4-5 వీక్నెస్ కామన్ ఉన్నాయి, వాటిని స్ట్రెంగ్తన్ చేసిన నీకు ఆటోమేటిక్ గా వీక్నెస్ ని గుర్తుపట్టడం వచ్చేస్తుంది. లేదా అది సింగిల్ గా చేయలేం, కమ్యూనికేషన్ లైన్ ని బ్యాలెన్స్ చేయడం అంటే ఫోర్వర్డ్ ఫోర్స్ ని యూనివర్స్ నుంచి యాక్సెస్ చేయడం. యూనివర్స్ నుంచి ఫోర్వర్డ్ ఫోర్స్ ని యాక్సెస్ చేస్తే ఏం చేస్తుందంటే ఇట్ బైండ్స్ మ్యాటర్ విత్ ద స్పిరిట్. అది ఉన్నంత సేపు నీ చుట్టుపక్కల నెగిటివ్ ఫోర్స్ రాదు. ఆ ఫోర్వర్డ్ ఫోర్స్ ఉన్నంత సేపు నీ సబ్ కాన్షియస్ విల్ బి సో యాక్టివ్ దట్ అసలు నెగిటివ్ ఏరియా అనేది అన్ని దరిదాపుల్లోకి రానిది అది. సో ఆ ఫోర్వర్డ్ ఫోర్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం రావాలి, విచ్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ టెక్నిక్ అంటాం. కమ్యూనికేషన్ డూప్లికేషన్ టెక్నిక్స్, వీటిని మనం పాత లెక్చర్స్ లో చూసాం. మేబీ 15th అదే ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్స్ దగ్గర ఎక్కడో చేసాం. ఫస్ట్ సెకండ్ స్టాండర్స్ థర్డ్ పాజిటివ్ దగ్గర చేసాం దీన్ని. సో అందులో దానికి ఆ టెక్నిక్స్ కూడా చెప్పాను. ఆ టైం టెక్నిక్ ఎట్లా చేయాలి, స్పేస్ టెక్నిక్ ఎట్లా చేయాలి, డూప్లికేషన్ ఎట్లా చేయాలి, ఆల్ దీస్ థింగ్స్. ఈ డూప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ఇస్ డూప్లికేటెడ్, ఈ ఫోర్వర్డ్ ఫోర్స్ పక్కన పెట్టుకుని నువ్వు డూప్లికేట్ చేస్తే ఎనీథింగ్ అన్వాంటెడ్, ఎనీథింగ్ దట్ ఈస్ నాన్ సర్వైవల్ డిలీట్ అయిపోతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ నాన్ సర్వైవల్. ఈ మొనాడ్ ఏం చేస్తుంది అంటే ఆత్మబుద్ధి మనస్తోటి బుద్ధి కాన్సెప్ట్ ని వాడుతుంది, బుద్ధిక్ కాన్సెప్ట్ ని వాడినప్పుడు ఒకటి నీకు బుద్ధి పెరిగిపోయి నువ్వు డిలీట్ చేయగలిగితే వండర్ఫుల్. లేదా ఎప్పుడైతే బుద్ధిక్ లెవెల్ ఎనర్జీస్ నీకు టచ్ అవుతాయో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ డివైన్ ఎన్కౌంటర్స్. నువ్వు ఒకవేళ చేయలేకపోతే బికాస్ ఆఫ్ ద ఫాల్స్ జెనెటిక్ కోడ్, రాంగ్ జెనెటిక్ కోడ్ ఉంది, నీ బాడీ కోఆపరేట్ నువ్వు చేయలేకపోతే యూ విల్ గెట్ ఎ డివైన్ ఎన్కౌంటర్. సమ్ ఏంజలిక్ హెల్ప్, సమ్ స్పిరిచువల్ హెల్ప్ వచ్చి ఆ నెగిటివ్ ఫోర్స్ ని కంట్రోల్ చేయిస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ విత్ ఇవన్నీ తీసేయడం మొదలెడతావో ఆటోమేటిక్ గా నువ్వు బుద్ధిక్ లెవెల్ కి రైజ్ అవ్వడం మొదలెడతావు. ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్ కావాలన్నా కూడా నీకు రాదు. బట్ ఇక్కడ ఏంటంటే హౌ టు ప్రోగ్రామ్ ద సబ్ కాన్షియస్. సో ఈ సబ్ కాన్షియస్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ద ప్రోగ్రామింగ్. మనం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది వినేస్తాం, పెద్దవాళ్ళు చెప్పింది వినడంలో తప్పులేదు. పెద్దవాడు ఎవడు అంటే బుద్ధిక్ లెవెల్ ని ఉపయోగించేవాడు పెద్దవాడు. వయసులో పెద్ద అయితే సరిపోదు, బుద్ధిక్ లెవెల్ ని ఉపయోగించాలి. బుద్ధిలో ఉన్న ఆల్ ద ఆస్పెక్ట్స్, ద permutations and combinations of the elementals in the buddhic level యూజ్ చేసేవాడు పెద్ద మనిషి. ఓకే, బాడీ లేకుండా యూజ్ చేసేవాడు మాస్టర్. బాడీ ఉండి యూజ్ చేసేవాడు అంత మొత్తం యూజ్ చేయలేము. ఎందుకంటే ఇఫ్ యూ గో టు ద డీపర్ బుద్ధిక్ లెవెల్, డీపర్ ఆత్మిక్ లెవెల్, నీ బాడీ అంత ఎనర్జీస్ తీసుకోలేదు. యూ విల్ హ్యావ్ టు డ్రాప్ ఇట్. ఓకే, ఆ డెప్త్స్ లోకి వెళ్తే నీకు బాడీతో పని లేదు ఇంకా. బట్ ఫిజికల్ లెవెల్లో నువ్వు ఏమన్నా పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేద్దామన్నా, 10 మందికి మంచి చేద్దామన్నా ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే ఆ బుద్ధిక్ లెవెల్ నుంచి ఎనర్జీ కిందకి రావాలి. సో విచ్ ఈస్ కాల్డ్ డివైన్ ఎన్కౌంటర్. సో దానికి ఏంటంటే నీ సబ్ కాన్షియస్ ని ప్రోగ్రామ్ చేయడం రావాలి. యూ షుడ్ నో హౌ టు ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అందరికీ వచ్చు. పాజిటివ్ అఫర్మేషన్స్ తీసుకోండి, బ్రీతింగ్ చేయండి, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే కొన్ని బేసిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బేసిక్ ఆస్పెక్ట్స్ అండర్స్టాండింగ్ ద సబ్ కాన్షియస్. బిఫోర్ యూ ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ ఒక థాట్ ఇచ్చేవాళ్ళు, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్తీ, ఇలాంటివి ఇచ్చినంత మాత్రం అదే సబ్ కాన్షియస్ వెళ్ళిపోదు. బికాస్ సబ్ కాన్షియస్ వెళ్ళడానికి నీకు కొన్ని బేసిక్ రూల్స్ తెలియాలి. ఆ బేసిక్ రూల్స్ తెలిసినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎంటర్ ద సబ్ కాన్షియస్ మైండ్. కొంతమందికి ఏంటంటే బై బర్త్ ఈ రూల్స్ ఫాలో అయిపోతుంటారు, కొంతమంది నేర్చుకుని ఫాలో అవుతుంటారు, కొంతమంది ఏంటంటే ఈ రూల్స్ కి జస్ట్ రివర్స్ చేస్తుంటారు. వాళ్ళు దే ఆర్ ఇన్ టు ట్రబుల్ అండ్ దే క్రియేట్ ట్రబుల్, దే ఆర్ ట్రబుల్ మేకర్స్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. కొంతమందికి బై బర్త్ వచ్చేస్తాయి, ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో వాడు కాస్త ప్రాక్టీస్ సిన్సియర్ గా చేశాడు, గట్టిగా చేశాడు, సో వాడికి వచ్చేస్తాయి. కొంతమంది రానంత మాత్రం కంగారు పడతారు. వన్స్ యూ అండర్స్టాండ్ దీస్ ప్రిన్సిపల్స్, ఓకే, ప్రోగ్రామింగ్ ద సబ్ కాన్షియస్ విల్ బి ఈజియర్. ప్రోగ్రామింగ్ చాలా సింపుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే జస్ట్ యూ డోంట్ హ్యావ్ టు బై హార్ట్ ఆర్ డూ ఎనీథింగ్. దీన్ని అర్థం చేసుకో, జస్ట్ కీప్ దెమ్ ఇన్ మైండ్ అంతే.
You don't have to keep them in mind. Reason out in your mind that God or life principle or living spirit is the source of the universe. The entire universe అక్కడి నుంచి వచ్చింది మనకి లోగాస్ నుంచి మొదలైంది. లోగాస్ వాజ్ సౌండ్, ఇట్స్ స్మాల్ ఎనర్జీ. దాని నుంచి మొదలై నీకు అనుపాదక, ఆత్మిక, బుద్ధికలు అన్నీ వచ్చాయి. సో నువ్వు నేను కూర్చొని యూనివర్స్ ని క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ చెడు మంచి జరగడానికి సమ్ సోర్స్ విచ్ క్రియేటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. నన్నేది క్రియేట్ చేస్తుందో, నిన్నేది క్రియేట్ చేస్తుందో, యూనివర్స్ ని కూడా అదే క్రియేట్ చేసింది, గాడ్ ని కూడా అదే క్రియేట్ చేసింది. సో రీజన్ ఇన్ యువర్ మైండ్, లైఫ్ ప్రిన్సిపల్ or the living spirit is the source of the universe. Universe life లోకి రావాలి, which is the third stanza. నీకు ఆ లివింగ్ స్పిరిట్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్ పనిచేయాలి. కొంతమంది లైఫ్ ప్రిన్సిపల్ ని గాడ్ అంటారు, కొంతమంది హయ్యర్ గాడ్స్ అంటారు, కొంతమంది డెమి గాడ్స్ అంటారు. సో ఒక్కొక్క కల్చర్ లో ఒక పేరుతో పిలుస్తారు. బట్ మనం ఇక్కడ ఏంటంటే సీక్రెట్ డాక్టర్ ఈస్ కాల్డ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఆర్ ద లివింగ్ స్పిరిట్. ఓకే, ఆల్ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ విత్ ఇన్ యూ. మొనాడ్ లేకుండా నీ శరీరం బతికుండదు. ఎప్పుడైతే శరీరం చనిపోయిందో మొనాడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి, మొనాడ్ బయటికి వెళ్ళాకే శరీరం పోతుంది. సో ఆల్ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్ ఆర్ విత్ ఇన్ యూ. సో లైఫ్ ప్రిన్సిపల్స్ కావాల్సిన ఎబిలిటీస్ అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ కేమ్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ మైండ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ, ది ఎంటైర్ యూనివర్స్ క్రియేషన్. ఓకే, నువ్వు చూస్తున్న చెట్లు, చావలు, ప్లానెట్స్, సోలార్ సిస్టమ్స్, గెలాక్సీస్, ఇవన్నీ ఇన్ఫినిట్ మైండ్ ఆఫ్ ద యూనివర్స్ నుంచి వచ్చాయి. ఇన్ఫినిట్ మైండ్ ఆఫ్ ద యూనివర్స్, మైండ్ ఆఫ్ ద యూనివర్స్ ని ఆత్మిక్ లెవెల్ అంటాం. మైండ్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు ఆత్మిక్ లెవెల్. ఓకే, మైండ్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ ఆత్మిక్ లెవెల్. పవర్ హౌస్ ఆఫ్ ద యూనివర్స్ ని అనుపాదక లెవెల్ అంటాం. ఆ మైండ్ ని ఎంపవర్ చేసేది అనుపాదక. ఓకే, నెక్స్ట్, ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ మేడ్ ఆర్ ఇన్వెంటెడ్ కేమ్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ మైండ్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు నువ్వు నేను మనం చాలా ఇన్వెన్షన్స్ చేస్తాం, విచ్ మ్యాన్ మేడ్. అంటే నేను చిన్న బొమ్మ తయారు చేసి ఇది స్పిరిచువల్ అనడానికి లేదు. ఇక్కడ ఎట్లా తీసుకోవాలంటే, మ్యాన్ మేడ్ అంటే నేను కనుక్కున్నది ఎంటైర్ హ్యూమానిటీకి ఉపయోగపడాలి. ఇప్పుడు ఐన్స్టీన్ కనుక్కున్న ఈజీ MC స్క్వేర్, ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్. దాని సబ్ కాన్షియస్ నుంచి వచ్చింది. ఓకే, అలానే నేను ఎక్కడ లేని కొత్తది కనుక్కున్నా. ఇట్ కేమ్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ సబ్ కాన్షియస్ మైండ్ ఆఫ్ మ్యాన్. ఓకే, నేను బయట చేసేది ఇట్ ఈస్ నాట్ అందరూ తెలిసి చేసేది, నేర్చుకుని చేసేది, అది సబ్ కాన్షియస్ రాలే. ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేసుకుని నా కాంబినేషన్స్ తో నేను తయారు చేశాను. దట్ ఈస్ ఓన్లీ పార్ట్లీ స్కిల్ అండ్ పార్ట్లీ ఇంట్యూటివ్. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఎవరికి తెలియని విషయం, సబ్ కాన్షియస్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, మైండ్ ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ మైండ్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఆ ఇన్ఫినిటీ నుంచే మొనాడ్ వచ్చింది. మొనాడ్ యొక్క పాయింటెడ్ బీయింగ్, అదే ఇన్ఫినిటీ యొక్క పాయింటెడ్నెస్ ని మొనాడ్ అంటాం. ఈ ఎంటైర్ ఇన్ఫినిటీ సింగిల్ పాయింట్స్ ని క్రియేట్ చేస్తుంది అక్కడక్కడ. ఎందుకు అంటే ఇందాక చూసాం కదా, దీనికోసం thou madest him to have dominion or the works of the hand. దాని పని కోసం తయారు చేసింది. అది తయారు చేసి దానికి ఉన్న ఎబిలిటీస్ అన్నింటినీ మొనాడ్ లో పెట్టింది. నౌ ఈ మొనాడ్ ఏం చేయాలి అంటే, ఏం చేస్తే నా పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. సో మొనాడ్కి ఎప్పుడైతే పర్పస్ తయారవుతుందో, ఇట్ హ్యాస్ ఎ కాజువల్ బాడీ వస్తుంది. దానికి ఒక కాజువల్ బాడీ వస్తుంది. కాజువల్ బాడీ వచ్చినప్పటి నుంచి దెన్ స్టార్ట్స్ ద మెంటల్ లెవెల్, ఆస్ట్రల్ లెవెల్, ఫిజికల్ లెవెల్, ఈ బర్త్ అండ్ డెత్ ఇవన్నీ మొదలవుతాయి ఇంకా. సో ఏం చేస్తాం, ఈ సబ్ కాన్షియస్ మైండ్ బేసిక్ రూల్స్ జస్ట్ గుర్తుపెట్టుకో. యూ డోంట్ హ్యావ్ టు బై హార్ట్ దెన్. ఏం చెప్పాలి, జస్ట్ నా మైండ్, నా సబ్ కాన్షియస్ మైండ్, యూనివర్సల్ సబ్ కాన్షియస్ మైండ్ ఒకటే. ఎవ్రీథింగ్ ఐ సీ ఈస్ క్రియేటెడ్ బై ద యూనివర్స్. ఎవ్రీథింగ్ ఐఎమ్ క్రియేటింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మైండ్. 10 మందికి పనికి వచ్చేది, పనికిరాని కాదు. పనికిరానంతా డిస్ట్రక్టివ్ మైండ్ నుంచి వస్తుంది. డిస్ట్రక్టివ్ మైండ్ ఈస్ ద లోవర్ మైండ్, నీ బాడీకి ఉండే మైండ్, లోవర్ క్వార్టర్ నుంచి వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఆఫ్ మచ్ యూస్. దానికి అంత ఇంటెలిజెన్స్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్, ప్రోగ్రామింగ్ ద సబ్ కాన్షియస్. కాన్షియస్లీ డిసైడ్. సబ్ కాన్షియస్ ని ప్రోగ్రామ్ చేస్తే నువ్వు మొనాడ్ ని యాక్టివ్నెస్ లోకి తీసుకురావచ్చు. ముందు ప్రోగ్రామ్ చేయి. యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ ఇట్. కాన్షియస్లీ డిసైడ్ వాట్ టు ఇంజెక్ట్ ఇన్ టు ద సబ్ కాన్షియస్ మైండ్. దీన్నే పర్పస్ అంటాం. నువ్వు ఏదో చేయి, నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఏదో సంథింగ్, డూ సంథింగ్ విచ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, నీ డిజైర్ ఆటోమేటిక్ గా తీరుతుంది. డిజైర్ కోసం ఇంత పెద్ద సబ్జెక్ట్ ని వాడుకోక్కర్లేదు. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ, దిస్ ఫర్ ద ఎంటైర్ క్రియేషన్. సో కాన్షియస్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ టు ఇంజెక్ట్ ఇంటూ ద సబ్ కాన్షియస్. ఏం చెయ్యాలనుకున్నాను, ఫస్ట్ నేను మెడిటేషన్ చేద్దాం. వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంటి? పర్పస్ ఎక్కడికి వెళ్దాం? వాట్ ఈస్ యువర్ డైరెక్షన్? సో అఫర్మ్ స్ట్రాంగ్లీ ద పర్పస్. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు దాన్ని స్ట్రాంగ్ గా, అది రైటా తప్ప కూడా నువ్వు బాధపడక్కర్లే. అది అందులో ఏ మాత్రం తప్పున్నా ఆటోమేటిక్ గా బుద్ధికి లెవెల్ దాన్ని బయటకు నెట్టేస్తుంది. సో తప్పైనా కూడా ఏం పర్లేదు. సో ముందు అనుకో, ఒకవేళ తప్పు అయితే ఆటోమేటిక్ గా బుద్ధికి లెవెల్ నెట్టేస్తుంది ముందుకి. ఇట్ వాంట్ సిట్ ఇన్ టు సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ లో ఎప్పుడు గుర్తుందంటే, నువ్వు రిపీటెడ్ గా నెగిటివ్ థాట్స్ ని కంప్లైంట్ కింద అఫర్మ్ చేసుకుంటుంటే అది సబ్ కాన్షియస్ కి వెళ్తుంది. అదర్వైజ్ నువ్వు డిసైడ్ చేస్తావు, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ అని నువ్వు ఎప్పుడైతే డిఫైన్ చేసావు,
ఆటోమేటిక్ గా అది 10 మందికి ఉపయోగపడేలానే చూస్తుంది, యూనివర్స్ కి ఉపయోగపడేలానే చూస్తుంది. అది ఇనిషియల్ గా నువ్వు డిసైడ్ చేసే పర్పస్ యూనివర్స్ కి ఉపయోగపడుతుంది. బట్ బికాస్ ఆఫ్ సర్టన్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు నెగిటివ్ గా థింక్ చేయడం మొదలెట్టి ఆ నెగిటివ్నెస్ మెల్లిగా సబ్ కాన్షియస్ లో కూడా పంపించావు. ఓకే, నెక్స్ట్ కాంప్రహెండ్ ద పర్పస్, అండర్స్టాండ్ వై అండ్ వాట్ అండ్ వై యూ వాంట్ టు డూ ఇట్. ఇది చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి తర్వాత చూద్దాం, ఎందుకు చెయ్యాలి, వాట్ వై. దానివల్ల లైఫ్ ఈజీ అవుతుందా, 10 మందికి లైఫ్ ఈజీ అయిపోతుందా, హ్యాపీనెస్ పెరుగుతుందా. ఓకే, యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. యూనివర్స్ ఎక్స్పాండ్ ని గుర్తుపట్టాలంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ సరిపోదు. యూ నీడ్ టు యూజ్ ద ఆత్మిక్ లెవెల్ ని వాడడం కాదు. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా తెలియాలంటే, బట్ యూనివర్స్ ఏం జరుగుతుందో తెలియాలంటే బుద్ధిక్ లెవెల్ కావాలి. బట్ యూనివర్స్ కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే నీ సబ్ కాన్షియస్ లో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దిగాలి. ఓకే, నెక్స్ట్ విజువలైజ్ ద పర్పస్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. కొంతమంది ఆ విజువలైజేషన్ అంటే బొమ్మ చూడటమే కాదు, నీ 5 సెన్సెస్ వాడి ఏదన్నా చెప్పి 5 సెన్సెస్ వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ తయారు చేయాలనుకున్నావు, 5 సెన్సెస్ తోటి దాని పిక్చర్ చూడాలి, దాని స్మెల్ ఇమాజిన్ చేయాలి, దాని టేస్ట్ ఇమాజిన్ చేయాలి, ఏ స్పేస్ తో చేస్తున్నాం, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇమాజిన్. ఫస్ట్ ఇనీషియల్ గా చేసినప్పుడు నువ్వు జస్ట్ బొమ్మనే చూస్తావు, బట్ విత్ రిపీటెడ్ ప్రాక్టీస్ 5 ఎలిమెంట్స్ అక్కడికి వస్తాయి. ఆ 5 తర్వాత 65 ఎలిమెంట్స్ వస్తాయి. దట్స్ డిఫరెంట్ స్టోరీ. 65 సెన్సెస్ ఉంటాయి తర్వాత, అవి కూడా వస్తాయి 65 డిఫరెంట్ సెన్సెస్. ఓకే, ఫస్ట్ వచ్చేది 5 సెన్సెస్ తోటి మొదలవుతుంది. 5 సెన్సెస్ ఎందుకంటే డైరెక్ట్లీ బాడీతో లింక్ అయి ఉన్నాయి. తర్వాత అబ్జర్వ్ ద చేంజెస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫిజికల్లీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ మెంటల్లీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎమోషనల్లీ. రిపీట్ దిస్ ప్రాసెస్ టిల్ మేనిఫెస్టేషన్ ఇస్ కంప్లీట్లీ ఎఫర్ట్లెస్. నువ్వు చేయాలనుకున్నది మేనిఫెస్ట్ అవుతూ కనిపించాలి. నీ ముందు మేనిఫెస్ట్ అవుతూ కనిపించేంత వరకు కీప్ గోయింగ్. మేనిఫెస్ట్ అయిన తర్వాత దట్స్ ఓకే, నీకు వచ్చేసింది. బట్ యాక్చువల్గా అయితే ఇంత సింపుల్ అది. బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బగ్గింగ్ అంటాం. అడ్డొచ్చే ఉంటాయి, అది నేను చేయకుండా అడ్డుపడేవి చాలా ఉంటాయి. ఓకే, నేను చాలా ట్రై చేశాను సార్, రాలేదు సార్ అంటాం. లేకపోతే కాసేపు చేసి చేయన వల్ల కావట్లేదు, కాదు పర్పస్ మార్చేస్తా, ఇది పర్పస్ కదా అది చేస్తా, అది కాదు అది చేస్తా, మొత్తం మార్చేస్తుంటాం. ఒక్కసారి ఇట్ టేక్ యూ టు ద లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, సూసైడ్ లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది. ఏమైందంటే అన్వాంటెడ్ ఫోర్సెస్ వచ్చేసే లోపలికి. దాన్ని డీబగ్ చేస్తున్నారు అప్పటికప్పుడు. డీబగ్, యువర్ థాట్స్ ఆర్ లైక్ సీడ్స్. అవి పోసి దాని పర్పస్ నువ్వు తెలుసుకోగలిగితే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఆ పర్పస్ వైపు నడుస్తుంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. జస్ట్ లైక్ ఒక మొక్కని నాటిన తర్వాత వాటరింగ్, ఫర్టిలైజింగ్ చేసామంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది చెట్టు. అట్లానే థాట్ ని కరెక్ట్ గా నువ్వు పర్పస్ వైపు తీసుకెళ్తే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అవుతుంది. బట్ దెర్ ఆర్ సర్టన్ ఫోర్సెస్ విచ్ స్టాప్ ఇట్. ఆ స్టాప్ చేసే ఫోర్సెస్ ని గుర్తుపట్టి డిలీట్ చేయాలి. సో దాన్ని డీబగింగ్ అంటాం. సో మేక్ షూర్ టు బిలీవ్ ఇన్ వాట్ యువర్ అఫర్మింగ్. నేను అఫర్మ్ చేస్తున్నా, నాకు ఒంట్లో బాగాలేదు, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ. యాక్చువల్ నేను నమ్మట్లేదు, స్టేట్మెంట్ పనిచేయదు అక్కడ. ఐఎమ్ వీక్ బట్ ఐ కెన్ ఫీల్ అ లిటిల్ బిట్ బెటర్. ఐఎమ్ వీక్ బట్ ఐ కెన్ ఫీల్ అ లిటిల్ బిట్ బెటర్ రైట్ నౌ. ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఐఎమ్ వీక్ బట్ ఐఎమ్ హెల్దీ అంటే అది ఒప్పుకోదు, బికాస్ టోటల్లీ కౌంటర్ అయిపోయింది. నేను వీక్ గా ఉన్నప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ మీ వీక్ అనే విషయం తెలుసుకుని దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్ గా నాకు రిస్టోర్ అవుతుంది. బట్ ఆ స్ట్రెంగ్థెన్ చేయడం అనేది అందరికీ రాదు. సో ఇక్కడ ఏంటంటే డీబగింగ్ లో మేక్ షూర్ టు బిలీవ్ వాట్ యు ఆర్ అఫర్మింగ్, నో వై అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు నీకు కరెక్ట్ గా తెలియాలి. బికాస్ దే షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పర్పస్. ఓకే, వెన్ యూ గెట్ థాట్స్, ఫీలింగ్స్ ఆఫ్ లాక్, ఇది నా వల్ల కాదు, ఈ ఫీలింగ్ రాగానే ఆ థాట్ కంప్లీట్ కానీ కూర్చుని ఆడవద్దు, కూర్చుని బాధపడుతూ కూర్చోవద్దు. డోంట్ స్పెండ్ అవర్స్ అండ్ అవర్స్ దాని గురించి ఆలోచిస్తారు. వెంటనే ఆపేసి అండ్ ఇమీడియట్లీ టేక్ ద రివర్స్ థాట్, రివర్స్ ద థాట్ ఇమీడియట్లీ అండ్ స్ట్రెంగ్థెన్ ఇట్. ఆ స్ట్రెంగ్థెన్ ఎట్లా చేయాలంటే కూర్మనాడి మీద అటెన్షన్ పెట్టాలి, ఆ స్పైన్ మీద అటెన్షన్ పెట్టాలి. స్పైన్ మీద అటెన్షన్ పెడితే అది వెంటనే స్ట్రెంగ్థెన్ అవుతుంది. అది 4-5 సార్లు రిపీట్ చేస్తే నీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్, tell yourself this experience can be easily handled by the divine order, living spirit or living principle. Tell yourself, అనుకో, you are working for the universe. ఏం ఓడిపోతే ఏం కాదు, నీకు కావాల్సిన రిసోర్సెస్ యూనివర్స్ ఇస్తుంది. యూనివర్స్ కానీ లివింగ్ స్పిరిట్ కానీ నీకు కావాల్సిన రిసోర్సెస్ ఇస్తుంది. నువ్వు కూర్చొని బాధపడి నా వల్ల కావట్లేదు అనుకునేసరికి యు ఆర్ రీఅఫర్మింగ్ యువర్ ఇన్ఎఫిషియన్సీ. అంటే లోవర్ లెవెల్ ఫోర్సెస్ పైకి తీసుకొస్తున్నావు అనవసరంగా. నువ్వు ఇవాల్వ్ అయితే అవి ఇవాల్వ్ అవుతాయి, నువ్వు ఇవాల్వ్ కాకపోతే నువ్వు వాటి లెవెల్ కి దిగజారిపోతావు, which is of no use. So tell yourself, this experience can be easily handled by the divine order and I am working for the divine order. ఇందులో చూసాం కదా ఆ స్టేట్మెంట్, డివైన్ ఆర్డర్ కోసం పనిచేస్తున్నాం. ఆల్వేస్ ఫీడ్ ద సబ్ కాన్షియస్ విత్ లైఫ్ గివింగ్ ప్యాటర్న్స్. సబ్ కాన్షియస్ నుంచి బయటికి వెళ్ళేదంతా నీకు లైఫ్ ఇచ్చేది, బయటికి వచ్చేదంతా. ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ విల్ మేక్ యూ ఎనర్జెటిక్. ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ విల్ మేక్ యూ హ్యాపీ. బట్ సబ్ కాన్షియస్ లోపలికి వెళ్ళేది అది
జాగ్రత్తగా చూడాలి. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ మేకింగ్ యూ వీక్ ఆర్ స్ట్రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ యూ వీక్, దాని వెంటనే స్ట్రెంగ్తెన్ చేయాలి. ఓకే, నెవర్ డినై వాట్ యు అఫర్మ్. అంటే నీ అఫర్మేషన్ మీద నీకే నమ్మకం లేకపోతే అఫర్మేషన్ ఎందుకు పనికిరాదు. జస్ట్ మాట వరుస కోసం నాలుగు చివరి నుంచి నువ్వు మంత్రం చదివినా, అఫర్మేషన్ చదివినా, అఫర్మేషన్ అన్న మంత్రం అన్న ఒకటే, పెద్ద తేడా లేదు. మనం సంస్కృతంలో తంత్రశాస్త్రంలో మంత్రం అంటాం, ఈ క్రిస్టియానిటీలో వాళ్ళు అఫర్మేషన్స్ అంటారు, అఫారిజమ్స్ అంటారు, వాటెవర్. ఓకే, సో నెవర్ డినై వాట్ యు అఫర్మ్. నీ అఫర్మేషన్ ని నువ్వే డినై చేస్తే యు ఆర్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నీ సబ్ కాన్షియస్ పనికిరాదని నువ్వే చెప్తున్నావు. యు ఆర్ ఇన్స్ట్రక్టింగ్ ద సబ్ కాన్షియస్ దట్ యు ఆర్ ఆఫ్ నో యూస్. ఆ రిజల్ట్ ఏమవుతుందంటే ఈ జన్మ వచ్చే జన్మలో నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావు. సో డోంట్ డూ దట్. యూ డోంట్ హ్యావ్ టు. సబ్ కాన్షియస్ లో ఏది పడితే అది మేనిఫెస్ట్ అయిపోతుంది, నువ్వు వద్దన్న మేనిఫెస్ట్ అవుతుంది. సో వన్స్ యూ కెన్ ఫాలో దీస్ ప్రాబ్లమ్, ఈ డీబగింగ్ ప్రిన్సిపల్స్ కానీ, సబ్ కాన్షియస్ ప్రిన్సిపల్స్ కానీ, ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ కానీ ఆనెస్ట్ గా ఫాలో అయ్యేవాడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ డిఫరెన్సియేషన్ ఫెయిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ డిఫరెన్సియేషన్ ప్రొసీజర్ నీ లైఫ్ లో ఫెయిల్ అవడం అనేది జరగదు. ఇఫ్ యూ కెన్ రియల్లీ డూ దట్, జస్ట్ ఫస్ట్ అబ్జర్వ్ చేయడం నేర్చుకో. ఫస్ట్ అబ్జర్వ్ సబ్ కాన్షియస్ ప్రిన్సిపల్స్ చూడు, హౌ టు ప్రోగ్రామ్ చూడు. ఏమన్నా అడ్డు వస్తే డీబగింగ్ చేసుకో, ఎక్కడ డీబగింగ్ చేసుకో. డీబగింగ్ లో ద ఫాస్టెస్ట్ వే ఈస్ స్ట్రెంగ్థెనింగ్. ఎనీథింగ్ ఎల్స్ ఇస్ క్వైట్ స్లో. ఈ స్ట్రెంగ్థెనింగ్ అనేది పతంజలి యోగ సూత్రం నుంచి తీసుకుంది. కూర్మనాడ్యంత స్థైర్యం అని సాధన పాదం నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత రీతంబర ప్రజ్ఞాని, దీనికంటే చాలా ఫాస్ట్ టెక్నిక్ అది, అది కైవల్య పాదం నుంచి తీసుకుంటారు. అవి కూడా వాడతారు ఇందులో. సో క్వాంటమ్ లీప్స్ అంటారు, అది రీతంబర ప్రజ్ఞ. కూర్మనాడి సాధన ప్రజ్ఞ. ఇప్పుడు మనం సాధన పాదంలో ఉన్నాం కాబట్టి యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ దట్ కూర్మనాడ్యంత స్థైర్యం. సో స్పైన్ మీద ఎప్పుడైతే నువ్వు ఫోకస్ చేస్తావో నువ్వు అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా కట్అవుట్ అవుతుంది, స్ట్రెంగ్త్ రిస్టోర్ అవుతుంది. ఒకవేళ కుదరినప్పుడు జస్ట్ యూ కెన్ ట్రై ఫర్ అదర్ టెక్నిక్స్ లైక్ బ్రీతింగ్ కానీ, ట్యాపింగ్ కానీ, వాట్ ఎవర్ టెక్నిక్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్, ట్రై చేయి. Once you are comfortable, come to strengthening. Once you know the strengthening, automatically you'll be initiated towards the higher purpose. Okay. So time చాలా అయింది, ఇవాళ ఇక్కడ ఆపేస్తాను. And a lot of disturbances because of the internet connectivity. So ఇవాళ ఇక్కడ ఆపుతాను. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటే అప్పుడు we'll start with the 5th stanza. Okay. And దీన్ని ఒకసారి రివైజ్ చేసుకుని we'll start with the 5th stanza. సో ఇందులో కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఫస్ట్ లో. ఆ డిఫరెన్సియేషన్ అనేసరికి వచ్చినవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో వీక్నెస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో దానివల్ల కొద్దిగా డిస్టర్బింగ్ గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ నో హౌ టు స్టెబిలైజ్ ఇట్, హౌ టు స్ట్రెంగ్థెన్ ఇట్, 4th స్టాంజా ప్లేస్ ఎ కీ రోల్. ఈ స్పిరిచువాలిటీలో ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. సో అందుకోసం ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంది మనం. సో నెక్స్ట్ మనం 5th స్టాంజాతో స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, ఆ వర్డ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, అక్కడి నుంచి ఎట్లా ఎవాల్యుయేషన్ వస్తుంది, ఆల్ దీస్ థింగ్స్ ఫాలో ద 5th స్టాంజా. సో అది మనం నెక్స్ట్ కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఐ విల్ స్టాప్ ఇట్ అట్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ.